వెల్కమ్ వెల్కమ్ అందరికి నమస్తే. సైన్స్ పేపర్ మొత్తం ఇప్పుడే ఇది రాస్తున్నాం. వెల్కమ్ అందరికి నమస్తే. రాజేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వీరంగ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అలా గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. అలా గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. వెల్కమ్ వెల్కమ్ పార్ట్నర్ వెల్కమ్. సో అందరికి నమస్తే. సో ప్రతి ఒక్కరు సైలెన్స్ ఉన్నారు. సో నేను ఇప్పుడే జస్ట్ వచ్చేసాను రూమ్కి. సో ఏంటి విషయాలు ఈరోజు? వెల్కమ్ మేడం, మోనిక మేడం. కంఫర్టబుల్ ఉన్నారా? సో షేర్ చేసుకోండి. శ్రీనివాస్ లింగంపల్లి. సార్ మీకు ఇన్విటేషన్ వచ్చాం. సార్ నమస్తే సార్. బాగున్నారా సార్ అందరూ? నమస్తే నమస్తే. అందరు బాగున్నారు. మీరు బాగున్నారా సార్? బాగున్నాను సార్. బాగున్నారు. డిన్నర్ అయింది సార్ అందరిది? అయింది. చెప్పండి సార్, ఎలా ఉన్నారు? బాగున్నారు మీరు? అందరం బాగున్నాం సార్. ఇంట్లో అందరూ అలా రావాలని ధైర్యం కొద్ది వచ్చినా సార్ మాట్లాడాలని. మాట్లాడాలి కదా, మంచి మాట్లాడితే మంచిగా. సీట్ పని ఎలా ఉంది? పని ఎలా ఉంది? సీడ్ పండుగ వరకు చేసుకోలేదు సార్. నేను 2220 ఉన్నా సార్. ఇంకా సీడ్ పండుగ అది మర్చిపోరు ఇక. అది మర్చిపోయి సీట్ పని చేసుకోండి సార్. సార్ సార్ నేను మర్చిపోండి. దాన్ని మర్చిపోయి సీట్ పని చేసుకోండి, ముందుకెళ్ళండి. టైం కూడా మంచి టైంలో వచ్చారు మీరు సార్. ఇది 2 years చేశారు కానీ ఒక్కొక్క మా మిత్రుడు ఇలా చేర్పించిన మిత్రుడు శ్రీనివాస్ అని ఆయనే కొన్ని డౌట్లు చెప్తుంది సార్. కాకుంటే ఇంకా ముందు చేస్తూ 2 సంవత్సరాలు 2 ఏళ్ళు గడిపింది సార్. దాన్ని బట్టి అసలు ఆయన పేరు అడగకుండా నేను చెప్తున్నా, ఆయనకి ఏమి తెలియదు దీని గురించి అనమాట. శ్రీనివాస్ అని ఆయనే చెప్తున్నా డైరెక్ట్ గా. నేను చెప్తున్నా పట్టండి, పేరు అవసరం లేదు, అయిపోయి ఆయనకి ఏం తెలియదు అన్నట్టు దాని అర్థం. అయితే పెరలపైన ఉన్నాయి కానీ మళ్ళీ పీవీసీ మీటర్ పెట్టిరు, అది పెట్టి కనపడతాను అద్దం అవసరం లేదు పెట్టకని చెప్పి అప్పుడే శ్రీనివాసే మీరు మీటింగ్ రావట్లేదు సార్. సార్ మీటింగ్ వస్తున్నా, అప్పుడప్పుడు వచ్చి ఉంటున్నా కానీ ఎప్పుడు ధైర్యం చేయలేక కొంచెం బాధలు అని. మాట్లాడకున్నా పర్లేదు, బట్ వినాలి కదా. వింటున్నా సార్. లాభం లేదు సార్, అప్పుడప్పుడు లాభం లేదు. మార్నింగ్ టైం అయితే కంపల్సరీ వస్తుంది. మార్నింగ్ ఈవినింగ్ అయితే వస్తలేదు. మార్నింగ్ అయితే మీకు ఓకే. అందరికి చేసేటి చూస్తూ వింటున్నా సార్. చేసి సీట్ పని చేసేటోళ్ళు అందరు చూసుకుంటూ ఉంటున్నా. అంతే, చూసుకుంటుంటే లాభం లేదు. ఇక మీరు శ్రీనివాసుని మర్చిపోవాలా.
మీరు ఆ శ్రీనివాసుని మర్చిపోవాలి ఇక. సార్ ఇది రికార్డ్ అవుతుంది, నో ప్రాబ్లం, వినిపించండి, పర్లేదు, యూట్యూబ్ లో కూడా వస్తాం మళ్ళీ. ఇక ఆ శ్రీనివాసుని మర్చిపోవాలి మీరు. అట్లయితేనే మీరు ముందుకెళ్తారు సార్, లేకపోతే మీరు ముందుకెళ్లరు. ఆయన వెళ్ళడం వెళ్ళకపోవడం తర్వాత విషయం, బట్ మీరు వెళ్ళరు. మీరు వెళ్ళి ఇక్కడే ఉంటా. అంటే మీరు ముందుకెళ్ళారు అనమాట. నేను అంటే సార్ విషయం ఏంటంటే, అతను సంపాదించుకోవడం మనకు అనవసరం, బట్ ఆ తనతో పాటు మీరు కూడా సంపాదించుకోలేకపోతారు అనమాట. నేననే అది. సో మీరు తొందరగా, ఎంత తొందరగా వీడైతే అంత తొందరగా షేర్ బండింగ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 10,000 సార్ మనది అనుకోండి, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఏమనుకోవద్దు. ఎందుకంటే నేను ఇప్పటివరకు 2,250 పెట్టాను, అయ్యో వీటికి ఏం రాలేదు అని చెప్పి అనుకోవద్దు. సో అదంతా పెద్ద కథ. ఇప్పుడు ఆ స్టోరీకి వెళ్తే, ఎందుకంటే ఓడది మేము అవన్నీ మాట్లాడుతూ ఉంటాం, మేము మీటింగ్ వస్తూ ఉంటే అవి కూడా మేము మాట్లాడతాం ఇక్కడ. ఎందుకంటే ప్రతిదీ మాట్లాడతాం, మేము మైనస్ మాట్లాడతాం, సిస్టమ్ ప్లస్ మాట్లాడతాం, రెండు మాట్లాడతాం. ఏమంటున్నానంటే అసలు మీరు అవన్నీ మర్చిపోండి. ఏది నేను 2,250 పెట్టాను, సో నా అప్లైనే అంటే నాకు అవకాశం ఇచ్చిన వ్యక్తి ఇలా ఉన్నాడు, ఇలాంటివన్నీ మర్చిపోయి మీరు ఒక 10,000 రూపీస్ ప్రెజెంట్ సిచ్యువేషన్ నాది కాదు అనుకుంటే, ఒక 10,000 రూపీస్ మీరు పెట్టుకు ఇప్పుడు సీడ్ పని ఇమీడియట్లీ తీసుకుని సార్. ఒక్క రోజు కూడా వెయిట్ చేయదు సార్, ఒక గంట కూడా వేస్ట్ చేయొద్దు. సో అలాగైతేనే బాగుంటుంది సార్. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? నేను కరీంనగర్ డిస్ట్రిక్ట్ రామాడు మండల్ రుద్రారం విలేజ్ లో ఉంటుంది సార్. మరి ఇంకేం కావాలి సార్, ఎందుకంటే మన లాంటి వాళ్ళ మన సైడ్, ఇప్పుడు నేను కూడా కోరలాను జైత్యాలు సో ఇంకా అతను నిడిచిపెట్టాను అంతే అంటున్నా, అతను నిడిచిపెట్టిగా. ఎందుకంటే సో నువ్వు అనవసరంగా నీ టైం వేస్ట్ అయిపోతుంది. అందుకే 2 years అట్లే చేసిన సార్, లాక్కుంటూ వస్తున్నా. నేను కూడా ఎక్కుంటూ వస్తున్నా, మీటింగ్ వింటున్నా, కానీ ఎప్పుడు పట్టించుకుంటలేను అన్నట్టు దీన్ని. పట్టించుకోవాలి సార్. ఇప్పుడు ఒక 10,000 ఇమీడియట్లీ ఈ రోజు లేకపోతే రేపు 2 రోజుల్లో చేసుకో సార్. శంకర్ సార్ తెలుసు మనకు, వేడుపల్లి సార్, ఆ సార్తో కూడా తీసుకో, ఫోన్ కాల్ కూడా ఎత్తు సార్. ఓకే, సరే సరే సార్, సంతోషంగా. ఓకే సార్, తప్పకుండా వేసుకుంటా రేపు సార్. ఓకే రైట్, ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఉంటా సార్. ఓకే. సో నెక్స్ట్ ఇంకా లీడర్ ఈరోజు చాలా మంది చాలా బిజీగా ఉన్నారు. వెరీ గుడ్. సో అయితే ఈరోజు ట్రస్ట్ వాల్ ఓపెన్ చేసి ట్రస్ట్ వాల్స్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. అయితే సో అందరు బిజీగా ఉన్నారు కనుక కొత్త శ్రీధర్ మీరు మ్యూట్ చేసుకోండి. అయిపోయిందా? మాట్లాడాలనుకుంటున్నారు, ఏమైనా మాట్లాడుతుంటే మాట్లాడండి, లేకపోతే సార్ ఒక మాట. వెల్కమ్ సార్. సార్ నమస్తే. మరి మామూలుగా ఇప్పుడు ఎట్టుందంటే వీళ్ళు చేసేవాళ్ళు, ఓ రాజుగారంట ఒక అతను వచ్చి నాకు బెనిఫిట్ ఏమన్నా చేయండి అని చెప్పి అడిగారంట. వినపడుతుందా మీకు? క్లియర్ సార్, వినపడుతుంది, క్లియర్ ఉంది. అడిగారంట. అడిగితే వాళ్ళు ఏమంటున్నారు, ఎతనన్నా అంట, సరే ఉదయం 7 గంటలకు బయలుదేరి నీకు ఎంత దూరం పరిగెత్తగలుగుతావో పరిగెత్తగలిగినంత వరకు నీకు భూమి ఇస్తాను నీకు అని చెప్పాడంట. చెబితే అతను పరిగెత్తి చాలా దూరం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అవతల ఒక వాగు కనపడుతుంది. వాగు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆడికి వాగు దాకా వెళ్ళి ఇంకా వాగు దాటాలి అనుకుంటున్నాడు, కానీ అక్కడి నుంచి కదలలేదంట. వాగు దాటితే ఆయన అనుకున్న బెనిఫిట్ ఆయనకు వస్తుంది. వాగు దాటాలంటే అతను చేయగలిగింది రాజుగారు చెప్పిన దానికి ఆయన బెనిఫిట్ కి కరెక్ట్ సెట్ అవుతుంది. ఆ వాగు దాటాలంటే బెనిఫిట్ చెయ్యాలి, ఆయన ఇది చేసుకోవాలి. కానీ అది దాటాలా వద్దా అనుకుంటున్నాడు. కానీ అది ఎందుకు చెబుతున్నానంటే,
ఇక్కడ దాకా వచ్చాం. ఇక్కడ నుంచి ఆ వాగు దాటేది కొంత ఇబ్బందికరంగా ఉంది జనానికి. కాకపోతే ఏంటంటే దానికోసమే వెయిట్ చేస్తున్నారు. అది తొందరలో గట్టిగా అవకాశం ఫ్యూ డేస్ అంతే, ఎక్కువ టైం కాదు. ఆ టయానికి అందరు బెనిఫిట్ పొందుతారు. అందరు బెనిఫిట్ పొందేదాన్ని అనవసరంగా ఇప్పుడు అన్ని అనుమానాలతో, అతను చెప్పే పద్ధతిలో అనుమానాలతో ఇబ్బంది పడుతున్నారు. ఎవరు ఇబ్బంది పడద్దు. ఫ్యూ డేస్, ఎక్కువ టైం కాదు, దగ్గరలోనే ఉంది. అందరూ సుఖపడతారు, ఇబ్బంది లేదు. అందరు బెనిఫిట్ పొందుతారు. అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు పెద్దవాళ్ళు, ఇది ఏంది, దాని పరిస్థితి ఏంది, దాని పరిస్థితి ఏంది అనుకుంటున్నారు. అన్ని అనుమానాలు పెట్టుకోవద్దు. ఫ్యూ డేస్, అతి తొందరలో ఉంది మనం అనుకున్న గోల్. ఆ గోలు రీచ్ అయ్యేది మనకి ఎక్కువ టైం కూడా కాదు, తొందరలోనే ఉంది. ఆ గోల్ రీచ్ అవుతాము. దాన్ని ఇదేం కాకుండా ఇబ్బంది పడకుండా ఎవరికాళ్ళు సీడ్ బండింగ్ చేసుకోండి, ఫార్మింగ్ చేసుకోండి. ఎవరైనా ఇబ్బంది పడకుండా చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చి దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇబ్బంది పడాల్సిన పని లేదు. దగ్గరకు వచ్చాం, ఏంది సంవత్సరంన్నర 2 సంవత్సరాలు, దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది. దగ్గరకు వచ్చి సంవత్సరం దాటిపోయాం. దగ్గరకు వచ్చిన తర్వాత ఇబ్బంది పడతాం కాదు, కరెక్ట్ కాదు. ముందు స్టార్టింగ్ లోనే ఇబ్బంది పెడితే అది వేరే విషయం. స్టార్టింగ్ లో ఇబ్బంది పడలా, దగ్గరకు వచ్చిన తర్వాత ఇదేంది మనం ఇబ్బంది పడుతున్నాం, అది ఉండదు, అది పోయింది, ఇది కాదు, అది కాదు ఆలోచించొద్దు. దగ్గర దాకా వచ్చాం కాబట్టి దగ్గరకు వచ్చిన తర్వాత ఇబ్బంది పడాల్సిన పని కాదు. ఇక్కడ ఏది బెనిఫిట్ పొందుతాం. బెనిఫిట్ పొందే టైంలో ఏదో అంటారు చూడు, మన సామెత ఏదో ఉంది, సప్త సముద్రాలు ఇది వచ్చి మురికాల్లో పడి ఏదో జరిగిద్ది అంటారు, ఇంటి ముందు మురికాల్లో జరిగిద్దని. ఆ పద్ధతిలో చెయ్యొద్దు ఎవరు. ఏంటంటే దగ్గరకు వచ్చేసాం, వచ్చిన తర్వాత ఇప్పుడు హ్యాపీగా ఉండాలి. మనం చేయగలిగిన వరకు చేసుకోవాలి. ఏ ఏ విధమైన బెనిఫిట్ పొందాలో అప్పుడు అందరు పొందుతాం. ఒక్కళ్ళు కాదు, అందరూ. మీటింగ్ లో ఉండోళ్ళు కాదు, అసలు పెర్లవైన్లో ఉండోళ్ళు, పీయూసీ మెటల్లో ఉండోళ్ళు, ప్రతి వాళ్ళు బెనిఫిట్ పొందే రోజులు దగ్గరలో నుంచినాయి. అది ఇక్కడ దాకా వచ్చిన తర్వాత దాని గురించి వెనక్కి ముందుకు ఆలోచించేది అసలు ఆలోచన అనేది కరెక్ట్ కాదు. ఎవరు ఆలోచన పెట్టుకోవద్దు. ఏంటంటే దగ్గరకు వచ్చాం, దగ్గరకు వచ్చిన తర్వాత వెనక్కి ఆలోచించొద్దు. పెట్టగలిగిన వరకు పెట్టుకోండి. లేదు నేను ఎంతే పెట్టుకున్నాను అనుకుంటే సైలెంట్ గా ప్రశాంతంగా ఆడతా పడతా నవ్వుతా కూర్చోండి. అంతేగాని దీని గురించి వెనక్కి ఆలోచించే పద్ధతి వద్దు. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇది ఆర్బిఎస్టీ ఉంది, ఉంటుందా ఉండదా అని ఉద్దేశంతో ఆర్బిఎస్టీ ఉంది అని చెప్పి బిఎస్టీలతో యుఎస్టీలతో మార్చుకుని ఏయో విడిగా ఏది 50 రూపాయలకి 20 రూపాయలకి అట్లా మార్చుకోవటం కరెక్ట్ కాదు. ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని ఉంచుకోండి, లేకపోతే సీడ్ ఫండింగ్ చేసుకోండి, దాంతోనే లేదా టోకెన్ ఫార్మింగ్ చేసుకోండి. అంతే తప్ప దీన్ని మనం పెట్టింది ఎంతో పెట్టాం, అది వేరే విషయం. పెట్టిన దానికి 100 రెట్లో 1000 రెట్లో లాభం పొందే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఆ దగ్గరలో ఉండదాన్ని మీరు గ్రహించట్లేదు. ఎవరైనా పీయూసీ మెటాలో ఉండాలి, ఎవరు గ్రహించట్లేదు. దగ్గరలో ఉండదాన్ని అనవసరంగా రేపు 33వ నాడు ఇదే మాట అనుకుంటారు. ఏంటంటే అరే నేను పలానా టైంలో పలానాగా నా దగ్గర ఇన్ని కాయిన్స్ ఉండేవి, నేను అనవసరంగా వెయిట్ చేసి ఆ రోజులు 50 రూపాయలకి 20 రూపాయలకి మార్చేసుకుని యుఎస్డీలు మార్చేసుకుని తప్పుగా చేసుకున్నాను అరే అని చెప్పి చేతులు దులుపుకుంటే అప్పుడు ఆ రోజు అనుకుంటే ఉపయోగం లేదు. ఎందుకంటే ఇదే మాట వాయిస్ ఒకప్పుడు నేను బిట్ కాయిన్ లో కూడా ఇదే పోలో నాకు ఇదే ఈ టైమే నాకు అర్థమైంది. బిట్ కాయిన్ లో కూడా నాకు ఒకప్పుడు ఉండే. బిట్ కాయిన్ లో ఉన్నప్పుడు నేను పొరపాటున ఏంటంటే కొద్దిగా లెంత్ లో అమ్మేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే పొరపాటున ఆ రోజు ఉన్న బిట్ కాయిన్లు అయితే నేను ఇవాళ 100 కోట్లు 1000 కోట్లు ఉండే నా దగ్గర. అర్థమైందా? 1000 కోట్లు ఉండేవి. అలాంటిది నేను ఇది కూడా దాని తక్కువదేం కాదు. ఇబ్బంది కలగకుండా ఉంచుకుంటే ఈ రోజు కాకపోయినా 4 రోజులకో 10 రోజులకో 25 రోజులకో ఎప్పటికైనా వెళ్ళేదే. అది గుర్తుంచుకోండి. అంతే సార్. ఓకే.
సార్ థ్యాంక్ యూ. ఎస్, మంచి విషయాలు చెప్పారు. 100%. ఎవరు అట్లేం లేదు సార్, వీళ్ళంతా ఎవరేమనుకున్నా మనకు దానికి సంబంధం లేదు, అవసరం లేదు మనకి. అవన్నీ పని చేసాం మనం. అవసరమైతే వచ్చి అడగండి, చెప్తాం, అంతేగాని. శ్రీనివాస లింగంపల్లి మళ్ళీ ఎంకరేజ్ చేశారు, వెల్కమ్. శ్రీనివాస్ లింగంపల్లి మళ్ళీ ఎంకరేజ్ చేశారు. హలో అశ్విని గారు మాట్లాడండి. సార్ సార్ లింగంపల్లి సార్ మంచి సార్ మరి మాట్లాడలేదు. శ్రీని సార్ గారు మంచి విషయం చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. దీంతో నాకు కొంచెం మంచి అనిపించింది సార్ మాట్లాడుతుంది. సార్ సార్ ఉంటా సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సిస్టమ్ ఒకటి చెప్తాను. ఇప్పుడు చాలా మంచి విషయాలు చెప్పారు మన శ్రీనివాంతి సార్. సో బట్ నువ్వేమనుకుంటున్నావు, నువ్వు చేస్తావో చేయవో, నువ్వు సీడ్ పని ఎక్కువ చేసుకుంటే చేసుకోవో, నువ్వు టోకెన్ పని ఎక్కువ చేసుకుంటే చేసుకోవో అనేది సిస్టానికి అసలు అవసరమే లేదు. ఓకేనా, నేను గుర్తుంచుకోండి. ఎవరు వచ్చారు, ఎవరితోని ఎలా పని చేయించుకోవాలా, ఎవరితోని ఎంత ముందుకు వెళ్ళాలా అనేది సిస్టమ్ దగ్గర స్ట్రాటజీ అనేది ఉంది అని చెప్పేసి మీకు ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. ఇట్స్ ట్రూ. నువ్వు ఎంతవరకు చేసుకుంటావు అంత నీకు బెనిఫిట్. నువ్వు చేసుకుని నీకు బెనిఫిట్. నువ్వు ఏది మాట్లాడినా ఏది చేసినా చేసుకున్న దానికి నీకు బెనిఫిట్ 100%. వస్తుందా లేదా అనేది చూసుకో, అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే జస్ట్ నేను చేసుకున్నా నాకు వస్తుందా లేదా, అంతే తప్ప. అండ్ అదర్ సిస్టానికి దీనికి కంపారిజన్ చేసుకుంటే 100కి 100% ది బెస్ట్ సిస్టమ్ అనమాట. అంటే ఎవరన్నా ఏదైనా అన్నప్పుడు ముందుగా వాళ్ళని అడగండి, అవును కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు, వాళ్ళతో ఓకే అనండి, మీరు పర్లేదు. బట్ తను అప్పుడు చెప్తాడు ఏ సిస్టంలో వర్క్ చేస్తున్నావు అనేది. అప్పుడు మీరు దాన్ని కంపారిజన్ చేసుకోండి, అప్పుడు అర్థమవుద్ది. లేదు లేదు మీరు మనం వర్క్ చేద్దాం, ఎందుకంటే మనం జాబ్ చేద్దాం. మరి అలాగైతే జాబ్ చేసి సంపాదిద్దాం మరి, అట్లనే. సో దెన్ జాబ్ చేసి సంపాదించుకుందాం మరి, అట్లయితే. అంతేగాని దానికి దీనికి మనం కంపారిజన్ చేసుకోవాలి, ఎప్పుడైనా కంపారిజన్ చేసుకోవాలి. అప్పుడే మనము ముందుకెళ్ళగలుగుతాం. వితౌట్ కంపారిజన్ మరి ముందుకెళ్ళాం. సరే, ఓ 10,000 లక్షలు ఉన్నాయి అనుకుని మన దగ్గర, ఓ ట్రేడింగ్ బిజినెస్ పెట్టుకోవాలి. లేకపోతే ఎంత ట్రేడింగ్ బిజినెస్ పెట్టుకోవాలి. అది కాదు అంటాం, పోటాపోటీ చాలా ఉంది మార్కెట్ అంటాం, ఎట్లా అంటాం. సో మరి ఒక బిట్కాయిన్ ఇంకో పెట్టుకుందాం మరి, సార్ అది 50 లక్షలు 45 లక్షలు ఏమో ఉంది అట్లా అంటారు. సో మరి వాట్ యూ వాంట్, మరి ఇంకేం కావాలి ఇక? అన్నిటికంటే నీకు అందుబాటులోకి తీసుకొచ్చిన సిస్టమ్ పీవీసీ, దట్ ఈస్ ద ప్రైజెస్. సో వాళ్ళకి ఈ విషయం తెలియక ప్రైస్ తక్కువైందని వాళ్ళు అంటారు. వాళ్ళకి నువ్వు చెప్పాల్సిన సమాధానం ఇదే అనమాట. జనరల్గా మాట్లాడుతున్నాం మనం, ఇప్పుడు ఎవరు అనలేరు ఇక్కడ. జస్ట్ ఇక్కడ శ్రీను సార్ మాట్లాడారు కనుక మనం జస్ట్ క్యాజువల్గా మాట్లాడుతున్నాం ఇక్కడ మనం. సో అలా అంటే నువ్వు వాళ్ళతో కలిసిపో. ఎవరైతే ఇది కరెక్ట్ గా అన్నారో వాళ్ళతో కలిసిపోయి వాళ్ళు చేసే దాంట్లో చేసి చూడు. లేకపోతే ఒక బిట్కాయిన్ కొనుక్కోండి, బెటర్. నేను అడుగుతూ ఒక బిట్కాయిన్ కొనుక్కుంటే బెటర్ ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఎందుకంటే అది మరి సంవత్సరం లోపే డబుల్ అవుతుందంట. ఇప్పుడున్న రేట్ కంటే డబుల్, అంటే 1 crore బెటర్ కదా. మరి 50 లక్షలు సంపాదించుకోవచ్చు, 50 లక్షలు పెట్టి 50 లక్షలు సంపాదించుకోవచ్చు. సో లేకపోతే అది తీసుకోండి. నేను అడుగుతుంది, నేను రికమెండేషన్ చేస్తున్నా ఇది బిట్కాయిన్ని. ఇట్స్ ట్రూ. ఇలా ఎవరైనా అంటే ఎవరు అనలేదు ఇక్కడ, జస్ట్ జనరల్గా మనం మాట్లాడుకుంటున్నాం కనుక శ్రీను సార్ మాట్లాడారు కదా, అంత శ్రీను వస్తారు, దాని మీద జస్ట్ క్యాజువల్గా మాట్లాడుతున్నాం మనం. సో అలా డౌట్లు ఉన్న వాళ్ళు ఈ సిస్టమ్ మీద
ఒక్క బిట్కాయిన్ కొనుక్కొని పెట్టుకోండి, పక్క 1 lakh అవుతుంది, 1 crore అవుతుంది. ఇష్టరు అందరికి చెప్తున్నాం సార్, ఇక్కడ ఒక్క బిట్కాయిన్ కొనుక్కొని పెట్టుకోండి. లేదంటవా కమ్ టు ద పీవీసీ మెటా. నెక్స్ట్ కొన్ని సంవత్సరాల్లో సార్ ఇది నంబర్ 1 పీవీసీ మెటా. ఎస్ సార్. సార్ ఒక మాట, ఇప్పుడు బిట్ కాయిన్ కొనుక్కుంటారు. ఒక సపోజ్ అనుకుందాం, మీరు అన్నట్టే బిట్ కాయిన్ కొంటారు, 50 లక్షలు పెట్టుకుంటారు, ₹1,00,00,000 అయింది. సపోజ్ ఒక సంవత్సరంలో ₹1,00,00,000 అయింది. అప్పుడు అంటే మన రూపాయి పెడితే ఇంకో రూపాయి, ₹2 వస్తుంది, ₹2 వస్తాయి. ఇదే పీవీసీ మేట ₹1 పెడితే ఇప్పుడు ₹10, 50 పైసలే పెడతాం. 50 పైసలు పెడితే ₹10 అయింది అనుకోండి, ఎంత అయింది? ఎన్ని రేట్లు వస్తుంది? చాలా ఎక్కువ కదా ఇది, చాలా మరి పర్సెంటేజ్ అలాంటప్పుడు మరి దీనికి దానికి వ్యత్యాసం ఎంత తేడా ఉంది? కరెక్ట్, చాలా బాగా చెప్పారు. మనం ఎవరిని అంటున్నామంటే సార్, ఎవరైతే ఇది కరెక్ట్ కాదు అనుకుంటున్నారో వాళ్ళని మనం బిట్ కాయిన్ కొనుక్కోమంటున్నాం అనమాట. ఎవరైతే ఇది వాళ్ళకి నచ్చట్లేదు, లేకపోతే ఇది ఉంటుందా పోతుందా అని అంటున్నారో వాళ్ళని మనం కొనుక్కోమంటున్నాము, అందరిని కాదు. మనం కొనుక్కోమని చెప్పేది బిట్ కాయిన్ ఎవరిని అంటే, ఇది కరెక్ట్ కాదు అని ఇందాక మనం జనరల్ గా నువ్వు మాట్లాడారు కదా, ఇప్పుడు ఇందాక నువ్వు మాట్లాడాము కదా, జనరల్ గా మాట్లాడాము క్యాజువల్ గా, ఉంటుందో పోతుందో. కరెక్ట్ కాదు అనుకున్న వాళ్ళు అసలు క్రిప్టో కరెన్సీ దాంట్లోకి ఎంటర్ అవ్వకూడదు అసలు. అలా అనకూడదు. ఒకరిని మనం అలా, శ్రీనివాస్ సార్ మీరు మ్యూట్ చేసుకుని ఎందుకు అలా చేస్తారు? మీరు మ్యూట్ చేసుకోండి, మీరు ఎందుకు అన్మ్యూట్ చేస్తారు? సరే సార్, ఓకే సార్. రానున్న భవిష్యత్తు మొత్తం క్రిప్టోలైనా జరిగిద్దండి. అదే కదా, అందుకే నేను అంటున్నా సార్, ఒకటి వాళ్ళకు మనం అడ్వైజ్ ఇవ్వాల్సింది ఏంటంటే, ఒక పీవీసీ ఒక బిట్ కాయిన్ యూ హావ్ టు బై చేసి పెట్టుకో, బెటర్, బస్ అంతే. అప్పుడు ఒకటి ఒక బిట్ కాయిన్ ఒకటి కొనుక్కోమనండి, ఒక ₹25,000 పెట్టి పీవీసీ మేట కొనుక్కొని అట్టి పెట్టమనండి. అది పెరిగిద్దో ఇది పెరిగిద్దో సంవత్సరం తర్వాత చెప్పమనండి. సరే, నో ప్రాబ్లం. జస్ట్ దేనికి ఎంత ఎక్స్ట్రా బెనిఫిట్ వస్తుందో అది. కరెక్ట్ సార్, ఓకే, నో ప్రాబ్లం సార్. సో ఎందుకంటే మనం జనరల్ గా మాట్లాడుతున్నాం ఇక్కడ, ఎవరు మనని అట్లా అసలు ఎవరు లేరు. బట్ ఏంటంటే ఇక్కడ జనరల్ గా ఎవరైతే మీటింగ్ రారో, సో అలాంటి వాళ్ళే ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. నో ప్రాబ్లం, మనం క్యాజువల్ గా మాట్లాడుకుంటాం. సో అంటే ఇది ఇట్లా అనమాట. సో అలాగే ఇలా మనం ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు ఏంటనేది వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. అందుకని చెప్పి మనం ఈ ఎగ్జాంపుల్ ఇస్తున్నాం. బట్ ఏంటంటే వీఆర్ ద విన్నర్ ఆఫ్ ద పీవీసీ. బస్ట్ ఓన్లీ మనకు ఎంత బిట్కాయిన్ కంటే ఇంకా మంచి పెద్ద వచ్చినా కూడా వీ డోంట్ వాంట్ అన్ దట్, మనకు అది వద్దు. మనకు కావాల్సింది ఓన్లీ పీవీసీ మెటా. సో అదనమాట, జనరల్ గా మాట్లాడినామంతే. ఓకేనా? ఇంకా మాట్లాడతారా? మాట్లాడారు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఇది నేను క్యాజువల్ గా ఏమొచ్చిందంటే, ఇక్కడ మీరు మాట్లాడినట్లు జస్ట్ ఎగ్జాంపుల్ వచ్చింది కనుక నేను ఎగ్జాంపుల్ ఇచ్చానంతే. సో ఎవరికైతే పీవీసీ మీటర్ నచ్చదో వాళ్ళు ఇంకోటి చేయకండి, ఎందుకంటే ఇంకోటి ఉంటుందో పోతుందో తెలియదు. బట్ బిట్ కాయిన్ మాత్రం ఉంటుంది, అందుకని చెప్పేసి బిట్ కాయిన్ మాత్రమే కొనుక్కొని పెట్టుకోండి, ఒకటి, అది కూడా. సో వీలైన వాళ్ళు 2-3. సో మేము సజెషన్ చేసేది ఇది, ఎవరికైతే పీవీసీ నచ్చదో వాళ్ళకి. ఓకేనా? సో ఇక అయితే బిట్ కాయిన్ అయితే పీవీసీ, అంతే, ఇవి రెండే. అయితే బిట్ కాయిన్ అయితే పీవీసీ. సో ఇది మిమ్మల్ని పీవీసీ బిట్ కాయిన్ ఏ లెవెల్లో అయితే మిమ్మల్ని తీసుకెళ్తుందో, అలాగే పీవీసీ మెటా కూడా మిమ్మల్ని అంతకంటే హై పిచ్ లో తీసుకెళ్తుంది. పీవీసీ మెటా ఆప్షన్ మీ దగ్గరనే ఉంది. 2 ఆప్షన్ ఇచ్చాం. ఎవరైతే అలా అనుకుంటున్నారో అనుకున్న వాళ్ళకి చెప్పండి. ఇక ఉన్న వాళ్ళు ఎవరు అలా అనుకోవట్లేదు కానీ, బట్ ఇక్కడ మీటింగ్ ఉన్న వాళ్ళు ఎవరు అనుకోవట్లేదు కానీ మీకు వినబడతాయి కదా. సో వాళ్ళు మీకు లైవ్ లో ఉన్నప్పుడు, అంటే లైవ్ అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి ఈ విధంగా చెప్పండి. మీకు గ్యారంటీ కావాలంటే ఓన్లీ 2 గ్యారంటీ నిలబడే సిస్టాలు, ఖచ్చితంగా ముందుకెళ్ళే సిస్టాలు ఓన్లీ 2 ఏంటంటే పీవీసీ అండ్ బిట్ కాయిన్. సో డబ్బులు ఉంటేనేమో, ఎక్కువ డబ్బులు ఉంటే ఒక బిట్ కాయిన్ కొనుక్కొని పెట్టుకోమండి. తక్కువ డబ్బులు ఉంటే దట్ ఈస్ ద పీవీసీ మెటా. కమ్ టు ద పాయింట్.
ఓకే. సో, ఈ ఈ సెషన్ ఇంతతో ఖతం అవుద్ది. ఎందుకంటే ఇది ఎవరు మాట్లాడలేరు, ఎవరు అడగలేరు. మనం జస్ట్ జనరల్‌గా మాట్లాడుకున్నాం ఇక్కడ. ఇది శ్రీను సారు సో, మాటల్లో కొద్దిగా అంటే నిజమే ఇది కూడా అది తప్పేం కాదు మాట్లాడింది సార్. ఎందుకంటే క్యాజువల్‌గా మన సొసైటీలో మనం మాటలు వింటున్నాం కదా! ఇది రేటు అంత ఉండే, ఇంత ఉండే, ఇప్పుడు ఇంత అయింది, అంత అయిందని. సో, వాళ్ళకి ప్రేమతో ఈ ఇప్పటిదాకా మనం మాట్లాడిన సంభాషణని మీరు వివరించొచ్చు సార్. ఓకేనా? వాళ్ళకి చెప్పండి. మనకి 2 సిస్టాలు సార్ ఉండేటివి. మిగతావన్నీ వస్తుంటాయి, పోతుంటాయండి. ఓకే. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఓకే. బిట్ కాయిన్ పీవీసీ మెట అనుకున్నప్పుడు పీవీసీ మెట బిట్ కాయిన్ వచ్చి ఓల్డ్ వర్షన్, దానికి యూజ్ చేసిన అల్గారిథం ఇంత అవుట్ ఆఫ్ డేట్ అయిపోయింది. అక్కడ ఏం జరుగుతుందంటే బిట్ కాయిన్ లో మైనింగ్ ద్వారానే దాని యొక్క వాల్యూ పెరుగుతుంది. మైనింగ్ ఎప్పుడైతే ఆగిపోతుందో బిట్ కాయిన్ గ్రోత్ ఆగిపోతుంది. కంప్లీట్ గా బిట్ కాయిన్ యొక్క గ్రోత్ అనేది మైనింగ్ పైన డిపెండ్ అయింది. దాని యొక్క మైనింగ్ జరిగితే తప్ప బిట్ కాయిన్ యొక్క క్యాలిక్యులేషన్స్ చేంజ్ అవ్వవు. పీవీసీ మెటలో వస్తే ఆటోమేటిక్ మైనింగ్ జరుగుతుందండి. కానీ అడ్వాన్స్ టెక్నాలజీ అండి పీవీసీ మెట వచ్చి చాలా అడ్వాన్స్ టెక్నాలజీ. దానికి యూజ్ చేసిన అల్గారిథం కానీ ఇప్పుడు దాన్ని హ్యాండిల్ చేస్తున్నటువంటి విధానం కానీ లేటెస్ట్ సాఫ్ట్వేర్ తో రన్ చేస్తున్నటువంటి ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ వేలో మ్యాథమెటిక్స్ జరుగుతున్నాయి. మీరు చూసే ఫెస్టివల్ ఇక్కడ ఎంత పర్ఫెక్ట్ గా పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ సెన్సెస్ అండ్ క్యాలిక్యులేషన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జరుగుతుంది అంతా. ఇది చాలా అడ్వాన్స్డ్. రాబోయేటువంటి రోజుల్లో ఎంత అధునాతనమైన టెక్నాలజీ డెవలప్ చేసుకున్నా కూడా, ఇంప్రూవ్ అయినా కూడా దానికి సరితూగేటువంటి టెక్నాలజీతో పీవీసీ మెట రూపుదిద్దుకుంటుంది. అది దానికోసం వర్క్ జరుగుతుంది. మెటావర్స్ అనండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనండి, ఇంకా ఈ కామర్స్ అనండి. మీరు ఇప్పుడు మనకు తెలియని విషయాలు కొన్ని కోకొల్లలు ఉన్నాయి. పీవీసీ మెటలో డెవలప్మెంట్స్ భాగంలో ఉన్నాయి, అవన్నీ జరుగుతాయి. సో కంపారిజన్ అనుకున్నప్పుడు పీవీసీ మెట అడ్వాన్స్డ్ కరెన్సీ అవుతుంది క్రిప్టో కరెన్సీలో. మరి పెట్టుబడులు పెట్టేది ఏదైనా కానీ మనం చూస్ చేసుకున్న దాంట్లో కరెక్ట్ స్టెప్ వేయాల. దీన్ని క్రిప్టో కరెన్సీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, క్రిప్టో కరెన్సీ గురించి పూర్తి అవగాహన ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. టెక్నాలజీకి అనుగుణంగా ఉండి ఫాలో అయ్యే క్రిప్టో కరెన్సీ కొంతకాలం వరకు కొనసాగుతుంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించి పెట్టడం ఏ పని చేసినా క్రిప్టో కరెన్సీ అనేది ఒక అడ్వాన్స్డ్ కరెన్సీ మనం చెప్పుకున్నాం. దాంట్లో పెట్టే ప్రతి పైసా కూడా మనము ఆచితూచి అనలైజ్ చేసి డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. చాయిస్ మీదే. మనం ఇక్కడ రాజేష్ గారు ఏం చెప్పారు, క్రిప్టో కరెన్సీలో మనకు గైడ్ లైన్స్ ఇస్తున్నారు, ఫాలో అవ్వాలా, ఖచ్చితంగా బిట్ కాయిన్ కొనుక్కోవాలి సార్ ఎక్కడ చెప్పలా. ఆప్షన్ ఉంది, డెసిషన్ మీది. ఎందులో పెట్టుబడులు పెట్టాలన్నది మీరు డెసిషన్ తీసుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మనం ఎవరిని అది ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది ఆల్రెడీ, మీకు అర్థమైనట్టుగానే. శ్రీను సార్ మాట్లాడతారంటే మాట్లాడండి. వెల్కమ్ శ్రీను సార్, మాట్లాడండి మీరు. సరే ఈ 2-3 ఏళ్లలో దాటిన తర్వాత అసలు ఈ పీయూసీ మేట అనేది మామూలుగా ఉండదండి. అసలు మెటావర్స్ లోకి వెళ్ళిన తర్వాత అసలు దీన్ని పట్టుకోలేమండి. మెటావర్స్ ఆల్రెడీ ఎంత అవుతుంది, ఈ 2-3 ఏళ్ల తర్వాత 2028 ఆ రేంజ్ లో మెటావర్స్ లోకి ఎంటర్ చేస్తారు. మెటావర్స్ కి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ అనౌన్స్ చేశారు కదా, చేసిన తర్వాత 2028 ఆ దగ్గరలో ఎంటర్ చేస్తారు. మెటావర్స్ లోకి వెళ్ళిన తర్వాత దీని గురించి అసలు మన ఊహకు కూడా అందకపోవచ్చు. ఏంటంటే మనం ఈ రోజు కాదు, ఒకప్పుడు మేము పీయూసీ మెటా కాయిన్స్ ఉన్నాయి అని చెప్పుకునే రోజులు వస్తాయి. అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. అందుకని ఏంటంటే ఎంతో కొంత పెట్టుకుని అట్టి పెట్టుకోవడం వదిలేసేసి మనం మన కాదులే అనుకుని చేయగలిగిన వాళ్ళు ఈ రోజు కాకపోయినా 2-3 ఏళ్లలో అయినా ఎప్పటికైనా కానీ కంపల్సరిగా మంచి బెనిఫిట్ పొందుతారు నాకు తెలిసింది. ఎందుకంటే మెటావర్స్ లోకి ఆల్రెడీ అనౌన్స్ చేశారు కానీ ఎంటర్ కాలేదు కదా, ఇంకా అప్పుడే అవ్వదు కదా, టైం పట్టింది.
ఆ టయానికి మెటావర్స్ లోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ గా అసలు మనం దీని గురించి ఊహకు అందని రేట్లో కూడా ఉండొచ్చు నా అంచనా అయితే. అదండి. ఓకే. అవును సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా 100% మేబీ అదే విధంగా అవుతుంది 100%. సో జస్ట్ ఆప్షన్ ఇచ్చామన్నమాట. ఎందుకంటే లేదంటే ఇప్పుడు చెప్పాను కదా సార్, ఎందుకంటే నేను మూడు ఆప్షన్స్ ఇచ్చాను. ఒకటి ఏంటంటే లేదంటే జాబ్ చేసుకుంటూ బతకడం, లేదంటే బిట్ కాయిన్, లేదంటే పీవీసీ. దీస్ ఆర్ 3 ఆప్షన్ మనకి. బట్ జాబ్ అనేది కామన్, ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకి బెడ్ అండ్ జాబ్ అంటే జాబ్ అంటారు కదా, బెడ్ జాబ్. సో దొరికే దాని వల్లనే కదా. సో అది మన జాబ్ని అనే ఎప్పుడు కానీ అన్ఎక్స్పెక్టెడ్గా వదిలిపెట్టకూడదు. బట్ ఏంటంటే ఇక్కడ అయితేనేమో మన దగ్గర 40-50 లక్షలు లేవు కనుకనే, మనం అంతగానం పెట్టుబడి పెట్టము లేవు కనుకనే సో మనం పీవీసీ మెటాని ఎంచుకోవచ్చు. ఎస్, పీవీసీ ఇప్పుడు ఇందాక మన చంద్రశేఖర్ గారు అన్నట్టుగా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉన్న పీవీసీ మెటా. బట్ ఇక్కడ ఎవరు సీరియస్ తీసుకోవద్దు. ఇది పీవీసీ మన బిట్ కాయిన్ కుంకుమ అంటే ఓకే, తీసుకోండి మంచిది, ఏం కాదు. ఆయన కూడా సీరియస్ తీసుకుంటే ఏం కాదు. 50 లక్షలు మన దగ్గర 45 లక్షల నుంచి 50 లక్షలు ఉంటే కనుక, అగర్ మీకు నమ్మకం ఉంటే కనుక, దీని నమ్మకం లేకపోతే కనుక వీఆర్ గోయింగ్ దేర్, నో ప్రాబ్లం. ఎవరిని మేము ఆపలేం కదా. సో అందుకని అలా చెప్పానంతే. సో బట్ మనం ఇందులోనే మేము అర్థం చేసుకోవాలా. అయితే పీవీసీ అయితే బిట్ కాయిన్ అన్నప్పుడు మరి ఏది ముందుకెళ్ళిపోతుంది అంటే, ఆల్రెడీ అందులో ఎవరైతే తక్కువలో ఉన్నప్పుడు బయట పెట్టుకున్నారో అది వాళ్ళకి బెనిఫిట్. బట్ మనం నిమిత్తం అంటే మన మధ్యతరగతి వాళ్ళం కనుక, సో మనకు ఇంపార్టెంట్ ఇస్ పీవీసీ మెటా. ఈ పీవీసీ మెటా నెక్స్ట్ ఒక బిట్ కాయిన్ కాబోతుంది అనమాట. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, అందుకే అలా చెప్పాను. సో యాజ్ యువర్ విష్. ఓకే, ఆపుతున్నాను అనమాట. రాజేష్ భాయ్, చెప్పండి. నా రిలేటివ్ ఒక అతను ఈరోజు ప్లాన్ ప్రెజెంటేషన్కి వెళ్తే ఆయన జూదంతో పోల్చాడు. ఆయన అంటే తెలియదులే, తెలియదు చెప్పడం జరిగింది. అది ఇది ఎలాంటి అపోజ్ తీసుకోవద్దురా. నేనేం చెప్తుంటానంటే, ఇప్పుడు బిట్కాయిన్ 2008 వచ్చింది. అప్పుడు మన భారతదేశంలో క్రిప్టో కరెన్సీ నిషేధం ఉంది. భారతదేశం క్రిప్టో కరెన్సీ వాడకూడదు. మన ఇండియన్ గవర్నమెంట్ పాస్ చేసిన రూల్. తర్వాత 2020లో దాన్ని తీసేస్తారు. 2020లో క్రిప్టో కరెన్సీ యూజ్ చేయొచ్చు, మేము భారతీయులందరికీ పర్మిషన్ ఉందనేసి తీసేయడం జరిగింది. 2022లో మార్చిలో డైరెక్ట్ గా పార్లమెంట్ లో సాక్షాత్తు నిర్మలాదేవి గారు మాట్లాడడం కూడా జరిగింది. డిజిటల్ రూపీ కూడా పార్లమెంట్ సాక్షిగా ఉండడం జరిగింది. ఇండియన్ పీపుల్స్ కి పూర్తిగా గో ఫర్ ఇట్, కెన్ బై, యూ కెన్ ట్రేడింగ్ చేయండి. కాకపోతే ట్యాక్స్ పెట్టండి. ట్యాక్స్ ఎంత పర్సెంట్? 30% అనండి. 30% ఇప్పుడు 10% చేస్తుంది. పూర్తిగా వినియోగంలోకి వచ్చినప్పుడు రాను పూర్తిగా మనం మారినప్పుడు ఈ ట్యాక్స్లు కూడా ఉండవు. క్రిప్టో బ్యాంకులు రాబోతున్నాయి. క్రిప్టో లావాదేవీలు చేసేటువంటి బ్యాంకులు కూడా రాబోతున్నాయి. ఇప్పుడు ఎలాగ మనం పేపర్ కరెన్సీ బ్యాంకుల్లో యూజ్ చేస్తున్నాము, అలాగే క్రిప్టోకి బ్యాంకులు కూడా రాబోతున్నాయి. అంటే భారతదేశ గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ వాటిని హ్యాండిల్ చేయబోతుంది. అంటే భారతీయులకు సపోర్ట్ గా ఎటువంటి, ఇప్పుడు ఇది ఇంటర్నేషనల్ కరెన్సీ అనేది ఊళ్ళో ఎక్కడైనా జరుగుతుంది, ప్రపంచంలో మీరు ఎక్కడైనా చెల్లుబాటు అవుతుంది కరెన్సీ. సో భారతీయులకి, పౌరులకి ఒక సపోర్ట్ గా ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ కూడా తీసుకురాబోతున్నాయి. 100% లీగల్ కరెన్సీగా మారబోతుంది క్రిప్టో కరెన్సీ మన భారతదేశంలో. మీరు ఎవరు ఏం చెప్పినా కూడా బ్లైండ్ గా బుద్ధిగా నమ్మకండి, అపోహలు మానండి, మూడు బయటకు రండి, ఓపెన్ చేయండి. ఇది 1.5 సంవత్సరంగా క్రిప్టో కరెన్సీ లాంచ్ అయినప్పుడు మీటింగ్ ప్రతి అన్ని నెగిటివ్ కూడా
అర్హతలో ఉన్న నెగిటివ్ కూడా పైకి తీసుకొచ్చి మీటింగ్ లో మాట్లాడి చేసి కూడా చెప్పడం ఆన్సర్ చేయలేదు. ఇంకా రిలీజ్ కాకపోతే మనం వాళ్ళని ఏం చేయలేము సార్. అడ్వైజెస్ అన్ని అడ్వైజెస్, టెక్నికల్ అడ్వైజెస్ కూడా ఇచ్చారు, లైఫ్ లో ఉపయోగపడే అడ్వైజెస్ కూడా ఇచ్చారు. పాజిటివ్ థింగ్ మీటింగ్ లోకి వస్తే ఒక పాజిటివ్ ఎనర్జీతో బయటకు ఉన్నాం మనం. మీరు గమనించలేదు, నిన్న జరిగిన సెషన్ చూడండి, ప్లాన్ డిజైన్ చేస్తారు సార్. దానిలో స్టెప్ బై స్టెప్ ఒక ఎంత పవర్ఫుల్ ప్లాన్ తెలుసా అది, మీరు ఊహించారు అసలు ఎంత పక్క ప్లాన్ డిజైన్ అది మీరు చూపించింది. కాంటాక్ట్ లిస్ట్ కానీ అది ఆ కాంటాక్ట్ లిస్ట్ కానీ మీ ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా ఎలా మైండ్ సెట్ ఎలా ఉండాలి, దేహదారుఢ్యం ఎలా ఉండాలి. మీరు నెట్వర్క్ రండి సార్, కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుంది, కొద్దిగా నెట్వర్క్ రండి. అది ఆ ప్రజెంటేషన్ అనేది నాకైతే కళ్ళు చెదిరిపోయింది. అంతటి పవర్ఫుల్ ప్లాన్ అది. ఆ ప్లాన్ లో మనం కనీసం ఇప్పుడు కాంటాక్ట్ లిస్ట్ 500 100 చెప్పేస్తారు. ఒక 50 మెంబర్స్ అట్లా తీసుకున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ సార్, ఆ స్టెప్ లో ప్రతి ఒక్కరైనా బిగినర్స్ కానీ ఫాలో అయితే అంత బిజినెస్ వాల్యూమ్ క్రియేట్ చేయొచ్చు. అంటే అంత బిజినెస్ వాల్యూమ్ క్రియేట్ చేయొచ్చు పీవీసీ మెథడ్ అనుకుంటాం. అంత పవర్ఫుల్ ప్లాన్ అది. కానీ ఇంకొకసారి వీలైతే అలా అప్పుడప్పుడు రివ్యూ చేస్తాం, గుర్తు చేయడం బెటర్ సార్. ఎందుకంటే ఫాలో అయ్యేటువంటి వాళ్ళు నాకైతే నేను అర్థం చేసుకోగలుగుతాను కానీ మిమ్మల్ని, ఎందుకంటే నెట్వర్క్ రండి కొంచెం, ఎందుకంటే మీది నెట్వర్క్ ఇష్యూ ఉంది ఈ రోజు. ఎప్పుడు కాకపోతుంటే ఈ రోజు నెట్వర్క్ ఇష్యూ ఉంది. నాకు ఇక్కడ వైఫై లేదు, దీంట్లోనే వెళ్తుంది సార్. సిఎస్కే సార్, సార్ సార్ ఇప్పుడు మనకి వేరే కరెన్సీ అంటే ఓకే కరెక్టే కాదని లేదు, కొన్ని డెవలప్మెంట్ కరెన్సీలో క్రిప్టోలో బాగానే ఉన్నాయి. మన ప్రజెంట్ మనం పీవీసీ మెటలో ఉన్నాం కదా, దీనివల్ల రేపు ఫ్యూచర్ లో ఇప్పుడు మనం ఇప్పుడు జాయిన్ అయ్యి మాక్సిమం 1.5 year అనుకో, ఇది మనం పీవీసీ మెటా క్రిప్టోలోకి వచ్చి ఈ 1.5 year నుంచి మీకు ఎలా అనిపించింది ఒకసారి ఆలోచించండి. క్రిప్టో మన పీవీసీ మెటా మన పైకి తీసుకెళ్తుంది అనిపిస్తుందా, మనకి ఇంకా కింద తీసుకెళ్తుంది అనిపిస్తుందా? అంటే న్యాచురల్ గా అంటే నెగిటివ్ కాకుండా పాజిటివ్ గానే థింక్ చేయండి అంతే. నేను మాట్లాడడంలో మీరు తప్పు అనుకోవద్దు, థింక్ చేయండి వర్క్. మీరేం మాట్లాడే తప్పలేదు సార్, మేము అందుకే అనుకుంటాం వింటాం. నాయుడు సార్, టోకన్ ఫార్మింగ్ లో నేను 4,000 పెట్టాను బిఎస్డీలు, ఇప్పుడు అవి రిలీజ్ అయిపోయినాయి, 5,500 దాకా వచ్చాయి. కానీ ఇప్పుడు అవి వచ్చి మనం విత్డ్రా పెట్టుకోవడానికి ఇప్పుడు 25 ఇచ్చాడు. అవి మనం అక్కడ విత్డ్రా పెడితే మనకి ఇక్కడ 25 వచ్చి ప్లస్ పోతే మనం బయటకు తీసుకుంటే మనకి ఎన్ని వస్తాయి? 12.5 యూఎస్డిటీ వస్తున్నాయి. 12 కటింగ్ కూడా పోతుంది కదా, మళ్ళా ఆడ అవి కూడా పోతే 10 వచ్చేది. ఎంత లాస్ ఒకసారి చూడండి మీరు. మనల్ని వాడు ఏం చేస్తున్నా అంటే సాఫ్ట్వేర్ ని అట్లాగే పెట్టి వాళ్ళే ఉంటే పోతారు, వాళ్ళు బిఎన్బిలు పెట్టి వాడుతూ ఉంటారు, మనం తీసుకోవచ్చు, తినవచ్చు, లక్షణంగా బతకొచ్చు అని వాళ్ళు సిస్టమ్ అలాగే పెడతారు. ఇది మ్యాక్సిమం 100% చూస్తుంది. మనం మైనస్ అవడమే కానీ ప్లస్ అయ్యేదైతే ఉండదు నాకు తెలిసి. అంటే నేను నాకు టీం వర్క్ అయితే లేదు, వేస్ట్ అని నేను చెప్పట్లా. ఇప్పుడు ఒక్క విషయం నేను చెప్పేది అంటే థింక్ చేయమంటున్నా, మనకు వేస్ట్ అన్నట్టు కదా సార్. అవును, ఇప్పుడు మనం పెట్టున్నాం ఆటోమేటిక్. నేనే ఇప్పుడు దాకా ఎప్పుడు మేము వచ్చి మాట్లాడిందా, నేను హైదరాబాద్ ఒక 15 lakhs దాకా పెట్టున్నా ఆల్రెడీ. వస్తే పోతే దాని గురించి నేను వేరే దగ్గర తెచ్చి పెట్టింది లేదు చెప్తున్నా. అంటే వేరే వాళ్ళు పాపం బయట తెచ్చి పెట్టిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అట్లా పాట పడినట్టు ఇవ్వద్దు. ఒకటి 15 లక్షలు పెట్టారు, వస్తే లేదు, పోతే అంటే అర్థం ఏంటి సార్? అసలు ఎందుకు పెట్టాలా? పోయిన నో ప్రాబ్లం, ఇబ్బంది లేదు, అట్లా తప్పది. ఓన్ డబ్బు అయినా కానీ సార్, మీ డాడీ సంపాదించిండో లేకపోతే నువ్వు పనిచేసి సంపాదించావో లేకపోతే నేను సంపాదించలేదు, మా పేరెంట్స్ ఎవరు సంపాదించలేదు. నేను 3 నెలల 30 లక్షలు బాగొట్టిన ఒక ఆర్ఎంపీ కంపెనీతో ఒకప్పుడు 2009 లో చాలా బాగొట్టి నేను డెవలప్ మళ్ళీ సంపాదించిన ఏదో ఫ్లాట్ల బిజినెస్ అది ఇది చేసుకుంటా మళ్ళీ గ్రోత్ అయిన ఉన్నాయి. కానీ నేను మళ్ళా మైనస్ లోకి వెళ్ళాను, ప్లస్ కి వచ్చాము. చెప్తున్నా అంటే చాలా మంది ఇన్వెస్ట్మెంట్ అప్పు తెచ్చి పెట్టున్నారు,
1.5 చాలా ఇయర్ మంది నుంచి తర్వాత ఎంత కష్టపడి ఏనండి. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, 25 వస్తున్నది, నేను బయటకు తీసుకొస్తే 10 వస్తున్నాయి. సో నేను ఎందుకు తీసుకున్నావు? తీసుకోకూడదు. ఇప్పుడు తీసుకోకూడదు ఎందుకు మరి? అలాంటప్పుడు మనం తీసుకోకూడదు కదా సార్. నేను అలాంటప్పుడు తీసుకో ప్రైవేట్ సార్, సిచ్యువేషన్. నేను చెబుతున్నా, నేను తీరా నా అలాగే ఉన్నాయి, నేను తీలా విషయం చెప్తున్నా అయినండి. మీకు. అయితేనండి. మరి మీరు ఒక మాట అన్నారు కదా, వాడు సాఫ్ట్వేర్ కు ఉపయోగించుకుంటాడు తప్ప మనని బిఎన్బిలకు మనం వాడుకుంటున్నాడు తప్ప మనకు ₹1 రాదన్నారు కదా మరి. అవును, ఎక్కడ అది వస్తున్నాయి ఇప్పుడు? ఎలాగా? ఇప్పుడు ఆ? మనం సార్ మన బిఎస్డీలు పెట్టింది 100 పెట్టామనుకోండి ఫార్మింగ్, ఓకే. ఆ, నీకు 200 ఇస్తున్నాడు. 200 ఆ, అంటే ఓకే, బాగానే ఉన్నాయి. ఇప్పుడుండే రేటు ఆ, ప్రకారమే నీకు 200 అంటే ఉమ్. 200 పీవీసీ మీటర్లు వస్తున్నాయి. ఆ 200 పీవీసీ మీటర్లు బయట తీస్తే నీకు 100 యూఎస్డీస్ వస్తున్నాయి. సరే, అంతేనా? ఓకే. వినండి. నేను అయిపోయింది కదా. మరి అక్కడ 13 ఇప్పుడు ఈ మధ్య నువ్వేం చేసినావు? ఈ మధ్య చేసిన నా మాట ట్రాన్సాక్షన్ ఫీజు పూర్తి అంతా ఎంత? వినాలి సార్. మీ మాట ఏంటి, నా మాట వినాలి మళ్ళా. మీ మాట నేను ఓకే, మ్యూట్ చేయొద్దు అంటే నా చెప్పండి. మాటకు వినాలి. మరి 13 నాడు ఓకే, ఏం చేసినావు? 13 నాడు తీసుకోలేవా? $13 నాడు 13 తీసుకోలేవా? ఉన్నప్పుడు 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టా, నేను తీసుకోలే ఎంత ఇప్పటికి. వచ్చింది? ఎందుకు తీసుకోలేవు? వచ్చింది అక్కడ చూపించండి. 13. పూర్తి వినండి. సార్ కేపీ నాయుడు సార్, మీరు మనం మాట్లాడుతున్నాను, మిమ్మల్ని తప్పట్టట్లేదు, వినండి. అయితే ఓకే, నో ప్రాబ్లం, మీరు ఒక మాట చెప్పండి. అన్నారు, చక్కగా మొత్తం దాన్ని తీసి పడేశారు కదా, అందుకు నాకు నచ్చలేదు అనమాట. అంటే విషయం వినండి పూర్తిగా. అంటే మీరు నచ్చలేదు అర్థం పర్సనల్ గా తీసుకోవట్లేదు నేను నేను. అనుకోవడం ఏంటంటే సిస్టమ్ నాయుడు మనల్ని సార్, మోసం చేస్తుంది నా- 100%. వినండి. అది అందుకే అన్నాను మరి. అందుకే మీకు సమాధానం చెప్పేదాకా వినట్లేదు. సిస్టమ్ నువ్వు మోసం చేస్తున్నాను చెప్పండి. కదా, 100% తప్పుగా మాట్లాడారు మీరు. 100% మీరు మాట్లాడండి. 100% బల్లగుద్ది చెప్తాను. 100% మీరు తప్పు మాట్లాడినారు. ఎలా అనేది నేను చెప్పగలను. అట్లా అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నిజం మనం నిప్పులాగా సార్ ఉంటుందంట. వినండి. అరే వినరా? వినాలి కదా సార్. మీరు చెప్పండి, మాట్లాడింది నేను వింటా చెప్పండి సార్, సార్. మీరు చెప్పండి మాట్లాడింది సార్. వింటా. మీరు 2 మాటలు ఓకే, మాట్లాడితే నాకు ఏమర్థమైందంటే ఈ సిస్టమ్ నో వేస్ట్, ప్రాబ్లం. ఎందుకు పనికి రాంది అని నాకు అర్థమైంది ఆల్రెడీ. ఎందుకంటే మీరేమన్నారు, స్టార్టింగ్ 3 మాటలు మాట్లాడారు. బట్ ఇక్కడ ఏంటంటే ఇవాళ ఉన్న రేటుని బట్టి మీరు మాట్లాడుతున్నారు. సో క్రిప్టో కరెన్సీ ఈరోజు మీకు మన బిట్ కాయిన్ వచ్చేసి ఎంత ఉంది సార్? ఫస్ట్ స్టార్టింగ్ లో ₹9 లేదా ₹10. ₹6 వచ్చింది. ₹10 వేసుకోండి సార్, రౌండ్ ఫిగర్ బెటర్. 2009 లో. మరి ఎవరు అనుకున్నారు సార్ మరి 64 లక్షలు అవుతుంది అని చెప్పేసి? చెప్పండి, ఎవరు అవుతా అనుకున్నారు 64 లక్షలు? ఇది ప్రైజ్ విషయం, ఇడిచి పెట్టండి. ఇక ఇది వదిలేసేయండి. ప్రైజ్ విషయం ఈయన మాట్లాడి మీకు అర్థం అయిపోయింది ఆల్రెడీ. సో మనము ఓకే, దీన్ని ఎట్లా అంటావు, దీన్ని ఈ రోజు వాల్యూని బట్టి నువ్వు ఎట్లా మాట్లాడతావు? మరి నేను ఇప్పుడు మనం సార్ 2022 పెట్టుబడి పెట్టినా అన్నావు. ఏమని 2022 28 తారీఖున పెట్టుబడి పెట్టావు. నేను కూడా పెట్టాను. ఇందులో మీతో పాటు నేనున్నాను. మీరంటే 15 lakh, బట్ నేనంటే ఓన్లీ 2 lakhs, ఓన్లీ 2 లక్షలు. ఓన్లీ 2 లక్షలకి ఒక్కొక్క డాలర్తో పీవీజీ మీట వచ్చింది. ఎంత వచ్చిందంటే 1 లక్షకి ఒక వ్యాలెట్ లో 1.5 అంటే 1500, ఒక వ్యాలెట్ లో 1500. సో మనకు సిస్టమ్ ఏం చెప్పింది? రోడ్ మ్యాప్ ఇచ్చి నేను ఫిబ్రవరిలో మీకు ఎక్స్చేంజ్ లోకి వెళ్తున్నాను అని చెప్పింది. ఆ వెళ్లే సమయంలో పీవీసీ వాల్యూ ఎంత సార్? ఎంత చెప్పండి, ఎంత? 13.5, 13.775 దాకా కూడా వెళ్ళింది. అయితే 14 దాటింది. అక్కడ వినాలి మీరు. ఇక నేను నాది అయిపోయిన తర్వాత చెప్తాను. అయితే అక్కడ నేనంటే చిన్నగా పెట్టుకున్నాను, నువ్వంటే 15 లక్షలు, కొంతమంది 35, కొంతమంది 52, నాకు తెలిసిన ₹1 కోటి పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఎస్. మరి ₹1,00,00,000 అంటే సపోజ్ $1 కొన్నది $12 అయింది అంటే తనకు 11 వంతు పెరిగొచ్చింది. తీసుకోగలిగిందా? అది వెరీ గుడ్, మంచి క్వశ్చన్ సార్, చాలా మంచి క్వశ్చన్ మీరు. అయితే మీరు మీటింగ్ రాబట్టి ఎన్ని రోజులు అవుతుంది సార్? నేను ఈ ఇక్కడ? మీటింగ్ కి నాయుడు సార్ వస్తున్నాను, చూస్తున్నాను. అయితే నాయుడు సార్ ఉండండి. అయితే ఓకే, ఇక్కడ తీసుకున్న వాళ్ళని నేను ఇక్కడ 128 మెంబర్స్ లో దగ్గర 75 మెంబర్స్ ని చూపిస్తా. అందులో సార్ నేను చెప్తా ఒక్క నిమిషం. కాదు అంతే సార్ ఒక్క సారికి ప్రేమతో ఇవ్వాలా, మళ్ళీ ప్రూఫ్ కావాలి. ఎందుకంటే తీసుకున్నారన్నారు కదా, ఇప్పుడు మాట్లాడండి మీరు, చూద్దాం. సార్ చెప్తారంటే వినండి, చూద్దాం. సార్ చెప్పండి సార్. నేను 3 లక్షలతో తీసుకున్నానండి. 3 లక్షలతో తీసుకున్నాను. 1.5 BST తీసుకున్నాను. 14 BSTల్లో 350 కాయిన్స్ అమ్మాయి. ఎక్కడ అమ్మారు మీరు? వ్యాలెట్ లో పెట్టుకున్నారా? వ్యాలెట్ లో పెట్టుకున్నారా? బయటకు వచ్చిన వరకు అండి, బయటకు వచ్చినాయి అమ్ముకున్నా. అప్పుడు ఎలా వచ్చింది సార్? ఒక్కొక్కటి ఎట్లా ఇప్పుడు ఇచ్చారు.
సార్ ఆ, నాకు రోజుకు రెండు చిల్లర బిఎస్సీలు బయటకు వచ్చి 2 చిల్లర పీవీసీ మీట బయటకు వచ్చినాయి. ఆ. తెలుసా మీకు? నాకు ఆ. 350 కాయిన్స్ బయటకు వచ్చినాయి. అవి సార్ బిహెచ్ఎల్గా మార్చుకున్నాను. సార్ మీకు సార్ ఎన్ని అకౌంట్లు వినండి, ఉన్నాయి చెప్పండి సార్ ఒకసారి. ఉంది ఓన్లీ 1 అకౌంట్, ఒకే అకౌంట్, నాకు 30 ఒకే అకౌంట్. అకౌంట్లు ఉంటే 30 అకౌంట్లో ఒక్కొక్కటి కింద నేను తీసుకుని వారానికి ఒకసారి వచ్చింది 30 తీసుకునేవాడిని. ఎన్ని ఆలోచించండి ఒకసారి. పెట్టారండి? ఎన్ని సీన్ సార్ పెట్టారు ఒకే మీరుండండి, అకౌంట్ లో? కేపీ నాయుడు సార్ మీరుండండి. సార్ ఒక్క ఆగండి. నిమిషం, ఆ, ఇక్కడ వేరే కడికి ఎన్ని పోతుంది. పెట్టారు? సీన్ సార్ మీరు ఎన్ని ఆగండి, పెట్టారు? మీరు ఇక్కడ సమాధానం ఇవ్వలేరు. ఇక్కడ నేను చెప్తాను సార్కి, సార్ ఎందుకంటే నేను సార్కి మ్యాటర్ ఒక్క నిమిషం కావాలా. మాట్లాడినా అయ్యో ఓకే ఒక్క చెప్పండి నిమిషం. సార్, ఇబ్బంది లేదు, నో ప్రాబ్లం, ఇబ్బంది లేదు, చెప్పండి. ఒక్క నిమిషం. ఆ, 0.25 అంటే 0.25 వస్తుంది కదా. ఎంత ఉమ్. ఇప్పుడు 2000 పీవీసీ మీట కాయిన్స్ పెడితే ఎన్ని వస్తాయండి రోజుకి? ఉమ్. మీరు క్యాలిక్యులేట్ చేసి చెప్పండి, ఎన్ని వస్తున్నాయి? ఎన్ని వస్తాయి? 2000 పెడితే 4 వస్తాయి దగ్గర రోజుకి. ఉమ్. ఉమ్. రోజుకి 4 వస్తాయి. 5 వస్తాయి సార్, రోజుకి 5. 4, ఐదు. 5 వస్తాయి. రోజుకి 5 వస్తాయి. రోజుకి 5 వస్తే మనం జూన్ నుంచి ఫిబ్రవరికి ఎన్ని నెలలు వచ్చింది? ఎన్ని రోజులు వచ్చింది ఉమ్. చెప్పండి మీరు? ఫిబ్రవరి నుంచి అవును జూన్ సార్, నుంచి. నీకు విత్ డ్రా సార్ ఆప్షన్ వినండి. నీకు ఒక్కటే ఇచ్చారు. మీరు ఆ? ఎక్కడ ఆలోచిస్తున్నారు? మీరు ఆ, ఐదు సార్ ఎప్పుడు ఇవ్వలే ఫార్మింగ్ మనకి. కూడా అమ్ముకోవచ్చు కదా సార్, విత్ డ్రాయే కాదు, సార్ ఫార్మింగ్ చేసి కూడా అమ్ముకోవచ్చు. అది చేయలేదా ఇప్పుడు మీరు? సార్ ఇక్కడ ఒక్క పెట్టాము, నిమిషం. ఇక్కడ ఆ, ఫార్మింగ్ పెట్టాము. ఫార్మింగ్ ఆ, లో కూడా మనకి ఎలా వచ్చి ఇప్పుడు ఫార్మింగ్ లో ఉంటే వస్తున్నాయి, ఆ పీవీసీ ఆ, మెటల్ తయారవుతున్నాయి. ఆ ఫార్మింగ్ లో ఆ. ఎంతమంది పెట్టారు, ఎంతమంది పెట్టలేదు చెప్పండి. ఫస్ట్ లో ఫార్మింగ్ పెట్టుకోవాలా? డైరెక్ట్ గా నాకు ఒక వ్యాలెట్ లోకి వచ్చాను, వ్యాలెట్ నుంచి బిఎస్టీలు చేసుకుని అమ్మేసుకున్నా నేను. సార్ నేను వ్యాలెట్ లో నాయి ఎప్పుడు కూడా ఒక 300 500 దాకా పెట్టి నేను ఆ, రోజు ట్రేడింగ్ చేసేవాడిని స్టార్టింగ్ ఆ, నుంచి. నేను ఆ, దాంట్లో ఇన్వెస్ట్మెంట్, దాంట్లో నేను ఇన్కమ్ తీసుకున్నా ఆ, బ్రహ్మాండంగా మంచిగా. అప్పుడు ఆ, అట్లాగే ఉన్నా కూడా చాలా మంది గ్రోత్ అయ్యి ఉండేవాళ్ళు. అది ఆ. అలా కాకుండా తీసుకుపోయి కింద పెట్టేసే మనకి విత్డ్రాల్ ఆప్షన్ $1 ఒక పీవీసీ మెట్ ఇచ్చినప్పుడు ఎన్ని రోజులకి, 3 రోజులకో 4 రోజులకో 5 రోజులకో ఒకటి వచ్చేది. అప్పుడు సార్ విత్డ్రా ఆప్షన్ లేదు. ఒక మాట, అది ఆ, తర్వాత జరిగింది. కానీ ఫస్ట్ ఏమన్నా డైలీ 5 పిఎస్ మేట వచ్చినాయి. అలా అప్పుడు ఎవరు 300 కావండి, కాయిన్స్ బయట. అప్పుడు ఎవరు సార్ వచ్చేది? వినండి, ఎవరికి నోచుకో. వినండి. 5 పిఎస్ మేట వస్తే మనం కనీసం 150 రోజులు, 150 రోజులకి మా 400-500 వచ్చినాయి. నేను 300 కాయిన్స్, 300 బిఎస్ మేట బిఎస్డీలు చేసుకుని అమ్మితే నేను పెట్టిన 3 లక్షలకి 3,50,000 4 లక్షల దాకా వచ్చి చేతికి వచ్చిన తర్వాత మిగతాయి మళ్ళీ మిగతా వచ్చిన వాటిని మళ్ళీ ఫార్మింగ్ లో పెట్టుకున్నాను. తర్వాత ఫార్మింగ్ లో పెట్టుకుంటే మళ్ళీ నాకు మళ్ళీ నా కాయిన్స్ ఎన్ని ఉండో అన్ని కాయిన్స్ అయిపోయినాయి. నా సార్ డబ్బులు మీరు నేను తీసేసుకుని పెర్లవిల్ సార్ చెబితే ఉన్నప్పుడు వినండి సార్ వినండి. మీరు ఏ ర్యాంక్ నాకు నా తెలియదు. నా కాయిన్స్ నేను అమ్ముకుని నా డబ్బులు నేను తీసేసుకుని, నా డబ్బుల కంటే కూడా ఒక 50,000 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్న తర్వాత అయిన తర్వాత డబ్బులు తీసేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఫార్మింగ్ లో కొన్ని వచ్చినప్పుడు ఫార్మింగ్ లో పెట్టుకుంటే నా కాయిన్స్ మళ్ళీ నాకు కరెక్ట్ గా ఈక్వల్ గా కాయిన్స్ రెడీ చేసుకుని సైలెంట్ కూర్చున్నా నేను. అర్థమైందా? అంటే దాంట్లో క్రిప్టో కరెన్సీ ఏదైనా సాధ్యమే. ఎలా అంటే తగ్గుదల ఉండదు, పెరుగుదల ఉండదు. అవి మనం మైండ్ క్యాలిక్యులేషన్ అంతే తప్ప మీరు మీరేదో ఒకసారి నేను పెట్టాను వదిలేశాను అనే మాట కరెక్ట్ సార్, కాదు. నేను సార్ చెప్పేది అట్లా కాదు, చెప్పేది ఏనండి. మనకి చెప్పండి. $7 పీవీసీ మీటర్ బిఎస్సీలు పెట్టినప్పుడు కింద ఇక్కడ $3 $2కి అక్కడ కొన్ని రోజులు అట్లా ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ పీవీసీ మీటర్ కి పీవీసీ యూఎస్డిటీకి ఒకటి ఉన్నప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు స్వైపింగ్ చేసుకున్నప్పుడు బ్యాంకింగ్ షాప్ లో మనకి $1 ఇలా వస్తుంది. ఒకసారి ఆలోచించండి. అక్కడ ఉన్నప్పుడు అదే రేట్ ఉండాలి కదా. ఎప్పుడు ఒకసారి థింక్ చేయండి అంతే, మీరు వేరే విధంగా అనుకోవద్దు. థింక్ చేయండి అంటున్నాను నేను. అక్కడ ఉన్నప్పుడు డాలరు ఇక్కడ ఎందుకు ఉండదు? ఇది మార్కెట్, ఒక మాట అండి, ఇది మార్కెట్ హెచ్చు తగ్గులు జరుగుతుంటాయి. కానీ లోపల దాన్ని ఈ హెచ్చు తగ్గులు జరిగే దాన్ని లోపల పెడితే అసలు ఫార్మింగ్ చేసే వాళ్ళకి, ఫండింగ్ చేసే వాళ్ళకి ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో దాన్ని అలాగే ఒక మెయిన్ ఒక దీంతోనే అట్లా ఉంచేశారు. అది అంతే తప్ప మీకు 3లో పెట్టారు, 5లో పెట్టారు, 7లో పెట్టారు, లోపల 12:30లో చాలా కాలం పెట్టారు. 14లో కూడా 7 పెట్టాను నేను, 14లో కొన్నా నేను. 14లో కొన్నారు. అది తగ్గింది, తగ్గుదల వచ్చినప్పుడు మీరు వెయిట్ చేయాలి దానికి. అంతే తప్ప నాకు లాస్ వచ్చింది, అది సిస్టమ్ వేస్ట్ అనే లాస్ మాట వచ్చిందని కరెక్ట్ నేను కాదు. అట్లా లాస్ సంగతిగా నేనేది
ఇట్లా ఆ, ఒక విధంగా మనం తీసుకెళ్లి గ్రోత్ నుంచి ఒక్కసారి పడిపోయి పీవీసీ మెటాలు దీంట్లో ఒక రేటు పెట్టి ఇక్కడ వచ్చేసి నువ్వు ట్రస్ట్ రేట్లు ఒక రేటు పెడితే ఎలా ఉంటుంది ఆలోచించండి, సార్ ఎలా ఒక మాట నమ్మగలం? ఏంటంటే సార్ మీరు మేము అట్లా కొంటే లాస్ట్ టైం అలాగే సరే చేశారు. వినండి వినండి 9 వినండి ఉన్నప్పుడు వినండి ఇక్కడ 3 అయిపోయింది. ఇచ్చేది. మీరు మాట్లాడింది అయిపోయింది. ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. చెప్పండి సార్. పీవీసీ మేట 150 కోట్ల మీరు మేము కొంటే అయిపోయేదేం కాదు. ఓకే. అందరూ రావాలన్న ఉద్దేశంతోనే తగ్గించుకుంటూ అన్ని కాయిన్స్ సేవ చేసుకోవడానికి, కాయిన్స్ సేవ చేసిన తర్వాత మార్కెట్ లో రావడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. ట్రై చేసేదాన్ని మనకు కొంత పేషెన్సీ ఉండాలి, వెయిట్ చేయాలి. వెయిట్ చేయకుండా మనం అదే అంటారు కూడా పచ్చిగా చెప్పాలంటే ఆ పెళ్లి అవ్వగానే తెల్లారి పొద్దునే పిల్లోడు పుట్టాలంటే పుట్టరు. అది వెయిట్ న్యాచురల్ చేయాలి. చెప్పేదండి. ఇక్కడ ఇప్పుడు ఏది నువ్వు జరిగినా అదేనండి. సార్ 6 నెలల్లో నువ్వు 14 ఆ, దాకా తీసుకెళ్ళి అక్కడి ఆ, నుంచి మళ్ళా నువ్వు ఇప్పుడు ఆ, 50 దాకా తీసుకొచ్చావంటే 0.50కి ఎలా ఆ. అది పాసిబుల్ చెప్పండి, మీరు వాళ్ళ థింక్ దగ్గర చేయండి. నేను ఏమండి చెప్పేది కాదు. నేను థింక్ చేస్తున్నానండి. 150 ఉం. కోట్లు 150 కోట్లు తెల్లారి పొద్దున మీరు కొనండి, 100 BHలో పెట్టిస్తా నేను. 150 కోట్లు కొనండి. కొనలేదుగా, ఎవరు కొనలేదు. 150 కోట్లు కొనలేకపోయారు కదా, ఎవరు కొనలేకపోయారు. అందరూ అయ్యి అవ్వాలి, కాయిన్స్ అయ్యి మార్కెట్లో పెడదామని వాళ్ళు ట్రై చేస్తున్నారు. చాలా మనమే మనం 10 లక్షలు 5 లక్షలు పెట్టిన వాళ్ళమే ఇంత స్ట్రగుల్ అనుభవిస్తుంటే వాళ్ళు కోటాను కోట్లు దీన్ని చేసేవాళ్ళు ఎంత స్ట్రగుల్ అనుభవిస్తారు. మీరు అవి ఆలోచించకుండా నీ వరకు మీ పేషెన్స్ ఉండకుండా సార్ ఎంతసేపు మీరు మీరు సార్ అయినండి, మీరు ఉం. ఆలోచించుకోవడం కాదు. ఎట్టుంటదంటే నువ్వు వాళ్ళు సిస్టమ్ అనేది ఇక్కడ అలాటప్ప మీ కాదు. మీటింగ్ లో ఉండే ఒక వాళ్ళు ఒక 100 4-5 కోట్లు మెంబర్స్ తప్ప ఆ, ఎంతమంది ఉన్నారు అంతమంది వాళ్ళ ఆ, మనసాక్షి చెప్పండి. మనం వాళ్ళ మనసులో ఆ. ఇది ఉంటుందా పోద్దా అనేది ఒక ఆలోచన ఉందా లేదో చెప్పండి. గుండెల మీద ఎవరికి ఒకటి చెబుతుంటారా? ఏదైనా నువ్వు ఏం ఎదురుగా జరిగినా వచ్చావనుకో కానీ గుండెల సార్ మీద సార్ కాదు. సార్ సార్ ఒక మాట కాదు కాదు ఏం కాదు జరిగినా కాదు. ఎందుకంటే ఆయన ఏం సార్ మాట్లాడుతున్నాడు సార్ మొత్తము. ఆహా, ఇక ఆయనకి ఛాన్స్ ఇచ్చాను అయిపోయింది కదా. ఇప్పుడు ఆయన ఛాన్స్ నేను ఫుల్ గా ఇచ్చాను, ఇంత మంచిగా ఇచ్చాను అంటే ఇప్పుడు ఆయన నీ వెర్షన్ వినట్లేదు. నీ వెర్షన్ నువ్వు మాట్లాడే వెర్షన్ వినట్లేదు. ఆయన వెర్షనే వింటున్నాడు. ఆయన వెర్షనే మాట్లాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడండి, ఉండండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇది కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం తగ్గుంటుంది తెలుసా మీకు? సార్ మీరు 15 లక్షలు పెట్టారు, మేము 15 కోట్లు పెట్టాము. అర్థమవుతుందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాయుడు? అసలు ఏం నాయుడు అర్థం లేకుండా మాట్లాడితే మాట్లాడుతున్నారండి మీరు. ఒకలే అర్థం తెలియగల లేకుండా వీళ్ళంతా మాట్లాడితే అమాయకులు నాయుడు అనుకుంటారండి కరెక్ట్ మీరు. ఉండాలి. అంటే మీకు ఛాన్స్ ఇచ్చాను కదా అని చెప్పేసి తను మాట్లాడుతుంటే తన వెర్షన్ ఒక్కటి కూడా నువ్వు తీసుకోవట్లేదు. నీ వెర్షనే సరే మాట్లాడుతున్నావు నువ్వు. ఎట్లా సార్, నాయుడు? నేను చెప్పేది కూడా వింటలేదు కదండి. 1,20,000 ఏం పెట్టి సార్ మేము మీరు వినండి. తీసుకొని 10 లక్షలు తీసుకున్నామండి. ఏం ఆ, మాట్లాడతారు? ఏం మాట్లాడుతున్నావు కదా? 1 లక్ష రూపాయలు పెట్టి 10 లక్షల రూపాయలు తీసుకున్నాము. 10 నువ్వు అలా లక్షలు క్యాష్ మాట్లాడితే ఎట్లా నాయుడు? తీసుకున్నాం మేము. నాయుడు 10,000 మళ్ళీ టోకెన్లు ఉన్నాయి. వినండి. నాయుడు ఇప్పుడు మీరు వినండి, మీరు వినాలి ఇప్పుడు. అర్థం మాట్లాడారు పర్థం ఏమని మాట్లాడతారు? అట్లా అర్థం పర్థం లేకుండా మాట్లాడితే ఎట్లా సారు? ఎందుకంటే సార్ నువ్వు నా మాట్లాడేది వాయిస్ ఒక్క వస్తుంది సార్. పాయింట్ కూడా కరెక్ట్ లేదు. ఒక్క పాయింట్ అయ్యో నేను నువ్వు 20 నిమిషాలు టైం ఇచ్చాను. ఒక్క పాయింట్ సరిగ్గా మాట్లాడలే నువ్వు. ఎట్లా సార్ సార్? సార్ ఒక మాట, విత్తనవాదం అనేది అంబేద్కర్ అది ఉండండి కరెక్ట్ సార్. కాదుగా. విను సార్, ఆ, విను సార్, మీరు కరెక్ట్ చెప్పి మాట్లాడుతున్నారు. మీరు తప్పు మాట్లాడాల్సి నేను చెప్పట్లేదు. మీ మాటను అతను వినట్లేదు. మీ యొక్క మాట్లాడిన దాన్ని ఒక్కదానికి కూడా అతను సమాధానం చెప్పలేదు. ఒక్క మాట కూడా లాస్ట్ లో మీటింగ్ లో ఉన్న అందరూ వేస్ట్ ఇక్కడ తీసుకొచ్చారు. ఆ మాట నేను అనకూడదు, అలా తీసుకొచ్చారు అతను. అందుకని చెప్పి నాకు కోపం వచ్చింది. కోపం కూడా రాలే, బట్ ఏంటంటే మనం వినకూడదు అలాంటి మాటలు. ఒక నెగిటివ్ నిమిషం వినకూడదు. సార్. వెల్కమ్ సార్. సార్ ఇప్పుడు నాయుడు సార్ ఏమైతే చెప్పారో సార్ మీరు బాగా అర్థం చేసుకోండి. వాయిస్ వస్తుంది సార్. వస్తుంది క్లియర్, వాయిస్ క్లియర్ ఇప్పుడు. ఓకే. ఇప్పుడు మంది సార్ డీసెంట్రలైజ్డ్ అవ్వలేదు. పాయింట్ నెంబర్ 1. ఇది సెంట్రలైజ్డ్ ఉంది. సెంట్రలైజ్డ్ సిస్టమ్ లో ఉండడం వల్ల ఇప్పుడు మీరు అన్నట్లు ఓకే $14 ఉన్నప్పుడు మీరు కొన్నారు. 14 నుంచి 15, 17, 18, 20, 40, 30 వరకు వెళ్ళేదే. ఇది కంట్రోల్ చేయకపోతే, సిస్టమ్ కంట్రోల్ చేయకపోతే అది వెళ్ళేదే. అది ఆగకుండా డెవలప్మెంట్ జరిగేదే. కానీ కమ్యూనిటీకి చేరువుగా ఉండ చాలా దూరం అయిపోయేది. సామాన్యులకి దూరం అయిపోయేది. కమ్యూనిటీ కావాలి. సిస్టమ్ డెవలప్మెంట్ చేసి భాగంగా కమ్యూనిటీ కూడా మంచి కమ్యూనిటీ తీసుకురావాలి. మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ప్రాఫిట్స్ మీకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం మీరు మాట్లాడుతున్నారు. బయట మీరు చూస్తే నార్త్ సైడ్ కానీ ఇంకా మీరు ఒక్కొక్క బిజినెస్ ఒక పార్ట్నర్ ఏ లెవెల్లో సంపాదించుకున్నారు ఇన్కమ్ అనేది మీరు అనలైజ్ చేయండి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి.
మన మన ఎస్ మన సార్ టీమ్ లోనే మన మన ఒక్క మీటింగ్ నిమిషం లోనే ఉన్నారు చాలా మాట్లాడతారా? మంది. మన మీటింగ్ లోనే ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఒక్క నిమిషం. బిట్ కాయిన్ 60 లక్షలు 70 లక్షలు ఉంది, 16 లక్షలు పడిపోయింది. అప్పుడు వాళ్ళు ఏమనుకోవాలి? అయిపోయింది కలాస్ అనుకోవాలా? మంచి మాట చెప్పండి. మాట్లాడారండి. కలాస్ అనుకోవాలో చెప్పండి. 60 లక్షల నుంచి 16 లక్షలు 15 లక్షలు రావడానికి దాని బిట్ కాయిన్ హోల్డర్స్ అంతా ఏమైపోవాలి? ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన అంత బిట్ కాయిన్ కి ఇలాంటి తప్పినప్పుడు పీవీసీ అంటే ఇంకా డీసెంట్రలైజ్ అవ్వలేదు, సెంట్రలైజ్ లోనే ఉంది, సిస్టమ్ చేతుల్లోనే ఉంది. మీరు పేషెన్స్ గా ఓపిక చేయకపోతే కళ్ళు చెదిరిపోయే ఫిగర్స్ మీరు చూస్తారు ఫ్యూచర్ లో పీవీసీ మెటల్. రాసుకోండి ఈ రోజు. థ్యాంక్ యూ. నాయుడు సార్ 64 లక్షల నుంచి వెళ్ళి 16 లక్షలు పడిపోయింది. ఏమంటావు? నేను పదహారు 64 కాదండి, లక్షలు నేను 16 కాదు, కొనుక్కున్నాను, 13. ఈ రోజు 16 సార్ లక్షలు పడిపోయింది. ఎట్లా? సార్ 13కి పడిపోయింది. 13 పడిపోయింది. 60 లక్షలు పెట్టి నేను కొంటే 13 లక్షలు పడిపోయింది. నేనేమనాలి దాన్ని? ఇది ఎంత వేస్ట్. సార్ మీరు బిట్ కాయిన్ కొన్నారా? రాజేష్ సార్ మీరు బిట్ కాయిన్ కొన్నారా? నేను కొన్నాను సార్, మీకు నేను కొన్నా. సార్ మీకు మేము ఎగ్జాంపుల్ ఇస్తున్నాం. మీరు బిట్ కాయిన్ కొన్నారంటే ఏది మాట్లాడితే అది కొన్నారని కాదు సార్. ఇక్కడ సార్ నేను మీరు కొన్నా, ఈసారి కొన్నారు. నేను కొన్నా 2000 కాయిన్స్ ఆ. కొన్నా, 1 2 కాదు, విన్నారా 2000 సార్? కాయిన్స్. ఉమ్. తెలుసా మీకు? చూసారా? ఇది మా మీటింగ్ లో అంటే స్టార్టింగ్ మీరు నుంచి ఏమనుకుంటున్నారు ఇవాళ నాయుడు కాదు, సార్? సంవత్సరం కింద సార్, చెప్పాను నేను. మీరు బిట్ కాయిన్ లో 2000 కాయిన్లు కొన్నారా? 2000 ఆ. కాయిన్స్ కొన్నా. బిట్ కాయిన్ మరి ఏం చూపించగలరా అనుకుంటున్నారు? ప్రూఫ్? అసలు మీరు సార్ క్రిప్టో ఇక్కడ గురించి నేను ఏమనుకుంటున్నారు? మీరు పీవీసీ మీరు ఏమనుకుంటున్నారు? యాక్చువల్లీ ఆ రకంగా పీవీసీ మెటాలో మాట్లాడడం కరెక్టా సార్? మీరు చూస్తుంటారు సార్. పీవీసీ మెటా వచ్చాక క్రిప్టోకి వచ్చాక మీరు వచ్చి ఉంటారు కదా కొంతమంది, ఒకవేళ ఉంటే ఉండొచ్చు, జస్ట్ ఒక 2-3 మెంబర్స్. క్రిప్టో కరెన్సీ గురించి నాకు అన్ని తెలుసు, నేను క్లియర్ గా నేను ఉన్నావు చేశాను కాబట్టి మీరు చెప్పొచ్చు, మరి ఎలా కాదట్లా. మాట్లాడుతున్నావు? ఈ నువ్వు రోజు ఎలా ఎలా ఉన్నావు? మాట్లాడతావు? నేను ఇది మళ్ళీ బిట్ నువ్వు కాయిన్ 100 అవుతుంది, నువ్వు అప్పుడే ఎలా ఉన్నావు సార్? మాట్లాడతావు. 100 అదే సార్, అవుతుంది బిట్ రాసి కాయిన్ నువ్వు కొన్నాను, బిట్ కాయిన్ నువ్వు కొన్నావా? బిట్ కాయిన్ సార్ మీ బాధ ఏంటి సార్? ఇంతకి మీ బాధ ఏంటి సార్ మీకు? సార్ ఏంటి ఆగండి, ఆగండి. రవీంద్ర రెడ్డి సార్ మాట్లాడతారంటే రవీంద్ర రెడ్డి అసలు ఏంది అర్థంగా శ్రీను సార్, మాట్లాడుతున్నారు? మీ బాధ ఏంటి శ్రీను చెప్పండి. సార్ ఉండండి. రవీంద్ర రెడ్డి సార్ కూడా మాట్లాడిద్దాం, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడదాం మనం. రవీంద్ర రెడ్డి సార్ మాట్లాడు సార్. సార్ నాయుడు సార్ నమస్కారం సార్. నా పేరు రవీంద్ర రెడ్డి సార్. మాట్లాడండి. నేను మీట్లో పెట్టాను సార్, వింటాడు సార్, వింటాడు. సార్ ఏం లేదు సార్, ఇదంతా ఇక్కడ పీవీసీ మెటా యొక్క ప్రతినిధులు అయితే ఎవరు లేరు సార్. మనకు ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ దొరికింది, మనకు మాట్లాడుకోవడానికి, అప్డేట్ చేసుకోవడానికి, తెలుసుకోవడానికి మాత్రమే మన ఇక్కడ జస్ట్ మాట్లాడుకోవడానికి. అంతేగాని రేట్ డౌన్ అయింది పెరిగింది అంటే సార్ సిస్టమ్ ఏం చెప్పింది ఆల్రెడీ మనకు, సార్ మీకు మిలియన్ చేస్తా అని చెప్పేసి అన్న సిస్టమ్, దాన్ని మాత్రమే మనం ఫాలో అవుతున్నాం సార్. ఎవరికి డబ్బులు ఎవరు ఇక్కడ జవాబుదారి ఇక్కడ ఎవరు లేరు ఇక్కడ. అదొకటి సార్. మనం మాట్లాడుతున్నాం, లోపల ఆవేశం ఉంది కానీ సార్ ఆవేశపడితే ఇక్కడ ఏ పనులు జరగవు సార్. ఇప్పుడు మనం ఇలా పాలు పెట్టుబడి పెట్టినాము, రేపు పొద్దున్నే రూపాయి కావాలంటే ఎట్టయిద్ది సార్? మనం ఏమన్నా లాటరీ పెట్టినామా, లేకపోతే ఏమన్నా అందరికి అవకాశం ఇవ్వాలని పీవీసీ మెటా రేట్ డౌన్ చేసింది సార్. అందరూ కూడా కరెన్సీలో ఉన్నారు, లేరని చెప్పట్లేదు నేను, కానీ సిస్టమ్ కూడా అర్థం చేసుకుంటే మనం కూడా అర్థం చేసుకోవాలి సార్. రేట్ డౌన్ ఏంటంటే మన చేతులు లేదు కదా సార్, మీ చేతులు నా చేతులు లేదు కదా. కానీ ప్రతినిధులు ఎవరు ఉంటారు? మన పీవీసీ మెటా సంబంధించిన వ్యక్తులు ఎవరు ఉంటారు లోపల? ఉన్న కేవలం మనకు ప్లాట్ఫామ్ దొరికింది, ఈ ప్లాట్ఫామ్ కూడా మనం కూడా ఇట్లా చేసుకోవడం భావ్యం కాదు సార్. దయచేసి మీరు అర్థం చేసుకోండి సార్. మీరు వాస్తవానికి మీరు కొనొచ్చు, 20 లక్షల కోటి కొనుక్కోరు, కానీ లక్షల కోటి పెట్టి కొనుక్కున్న ఇప్పుడు చాలా మంది ఉన్నాం సార్ ఇక్కడ. మేము కూడా మీకు దేని గురించి బాధపడతలేము, అందరికి అవకాశం ఇస్తుంది సిస్టమ్ అని చెప్పేసి దాని గురించి మాత్రమే ఆలోచిస్తున్నాం సార్. దయచేసి మీరు వేరే రకంగా అపార్థం చేసుకోవద్దు. మీకు ఏమన్నా పర్సనల్ ఉంటే వరకు మీకు ఏ విధంగా ఉంటే ఆ విధంగా మాట్లాడుకోండి సార్. ఇది యాక్చువల్గా మాకు గ్రూప్ మీటింగ్ సార్. మాకు కొత్త అప్డేట్ ఏదైతే వస్తుందో తెలుసుకోవడానికి మాకు ఒక ప్లాట్ఫామ్ ఇది. దయచేసి మీరు తప్పుగా భావించవద్దు ప్లీజ్ సార్. ఇంక మీరు ఏమన్నా ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి సార్ గ్రూప్లోకి వెళ్ళి మీరు. అది సార్ చెప్పేది, మిమ్మల్ని ఏదో తప్పు పట్టడానికి కాదు సార్. ఇక్కడ సిస్టమ్ ఏం చెప్తే అది నడుచుకుంటాం. మన సార్ తప్పు అని చెప్పి మనం అనం కానీ, మనం అనం కానీ ఎందుకంటాం కానీ సార్. అది సార్ ఇక్కడ మీకు ఎవరు ప్రతినిధులు అయితే ఎవరు లేదు పీవీసీ మేడం. మాకు ప్లాట్ఫామ్ దొరికింది, మాకు అప్డేట్ అందించాలి, మాకు రేట్ డౌన్ అవుతుందా పెరుగుతుందా దాని గురించి కాదు సార్. మాకు ఓపిక ఉంది, మేము ఎన్నాలైనా వెయిట్ చేస్తాం సార్. అది సార్. 100%. మేమైతే హ్యాపీగా ఉన్నాం సార్, ఇందులో చాలా హ్యాపీగా ఉన్నాం మేమైతే. దీంట్లో ఎంత సంపాదించుకున్నారు చెప్పండి సార్. నేను ఇప్పుడు 10 lakhs పైన క్యాష్ గా తీసుకున్నాను. అంటే ఇది సిచ్యువేషన్ చెప్పాల్సిన అవసరం ఉంది సార్. అట్లా 10 lakhs పైన నేను ఫార్మింగ్ చేసి, వాళ్ళకి ఫార్మింగ్ చేసి 10 lakhs క్యాష్ తీసుకున్నా నేను.
ఇప్పుడు ఆ రోజు 1,20,000 పెట్టి నేను పీవీసీ మెటా కొంటే ఇవాళ నా టోకెన్స్ 10,000 పైన అయినాయి. ఎవ్రీడే నాకు యూఎస్డిటీల దగ్గర 250 యూఎస్డిటీలు పడుతున్నాయి ఫార్మింగ్ ద్వారా. ఇంకా నాకు వచ్చిన నష్టం ఏముందండి? నేను హ్యాపీగానే ఉన్నా. ఎవరికైనా ఫార్మింగ్ కావాలంటే చేసుకుంటున్నా. కష్టపడి చేసుకొని ప్లాన్ ప్రకారం చేసుకుంటే సక్సెస్ ఇందులో. రేటు పెరిగినప్పుడు పెరిగిద్ది, తగ్గినప్పుడు మనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు కదా. ఎస్. సో ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, మీకు వచ్చిన ఇబ్బంది ఏంటని సార్ని అడిగారు. మళ్ళొకసారి ఆప్షన్ ఇస్తున్నాను, ఏమంటారో విందాం మన కేపీ నాయుడు సార్కి. ఓకే, కేపీ నాయుడు సార్కి నేను మళ్ళొకసారి ఆప్షన్ ఇచ్చాను. సార్ మీరు మ్యూట్ లో పెట్టిన నో ప్రాబ్లం, దాని గురించి కాదు. కానీ ఒక్క విషయం నేను చెప్పేది ఏంటంటే, నేనేం మిమ్మల్ని అంటే నేను కంపెనీ నమ్మి వచ్చాను. మీరు 10 లక్షలు తీసుకున్నా అన్నారు. నేను 15 lakhs తీసుకొని కారు కొన్నాను నేను. మీకు అది తెలుసా తెలీదు? కామ్గా ఉండలేదు. పీవీసీ మెటల్ కొన్నా నేను, సంపాదించాను నేను పీవీసీ మెటల్. సిస్టమ్ మంచిది కాదని చెప్తున్నారు కదా మీరు. ఎందుకు విన్నాను, రికార్డ్ అవుతుంది, ఇక్కడ రికార్డ్ అవుతుంది, విన్నాను నేను. రికార్డ్ అయినా నో ప్రాబ్లం. నేను చెప్పేదేనండి, సిస్టమ్ మంచిదంటే మనల్ని పెంచుకుంటూ వెళ్తుంది, కానీ మనల్ని ప్రజెంట్ ఉండగా మోసం చేస్తుందేమని నేను చెప్తున్నా. దాంట్లో నాకు అర్థమైంది. అంటే మీకు కొద్దిగా అంటే ఇలా అనిపించింది ఏది, అయ్యో మనని ఇక్కడ ఇప్పుడు 50 ఉంది 40కి వస్తుంది, అంటే 0.40 వస్తుంది, 0.30 వస్తుంది, 0.20 వస్తుంది, 0.1 వస్తుంది, ఆయన 0 అయిపోతుంది, వెళ్ళిపోతుంది అనేది బాధ, అంతేనా? అవును. ఇప్పుడు సీడ్ ఫండింగ్ నుంచి మనం ట్రాన్స్ఫర్ పెట్టినప్పుడు చార్జెస్ పడుతుంది, చార్జెస్ పడుతున్నాయి. ఇప్పుడు నా మాట వినండి. ఇప్పుడు నాయుడు సారు మీకు చెప్తాను, మీరు నేను స్టార్టింగ్ లో అడిగిన క్వశ్చన్ కి నేను జాబ్ ఇస్తున్నాను, కానీ మధ్యలో మన శ్రీని సార్ వచ్చారు, బాగానే చెప్పారు, కాదని నేను అనట్లేదు. అయితే మీరు ఏమన్నారు అంటే, మీరు ఎలా తీసుకున్నారని అడిగారు. మనకు బ్లాక్ చైన్ టెక్నాలజీకి వెళ్ళక ముందు, ఫిబ్రవరి కంటే ముందు, అంటే పోయిన సంవత్సరం, అంటే 2023 ఫిబ్రవరి నేను చెప్పేది, 2023 ఫిబ్రవరి, ఈ 2024 ఫిబ్రవరి కాదు. సో మనకి రోజు 5 పీవీసీ మెటల్ కాదు సార్ మనం సీడ్ ఫండ్ నుంచి బయటకు తీసుకునేది. రోజు 100, 200, 300 బయటకు తీసుకున్నాను. ఎట్లా అంటారు మీరు? ఇప్పుడు మీరు చెప్తానేనండి. సో నేను ఇందాక మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఒక 2000 పీవీసీ మెటల్ పెట్టి 2 లక్షలు పెట్టి నేను కొనుక్కుంటే సిస్టమ్ నాకు ఒక 1000 పీవీసీ మెటల్ ఇచ్చింది, మొత్తం 3000. 3000కి 0.25 చొప్పున ఎన్ని రిలీజ్ కావాలా? ఎవరైనా చెప్పండి సార్. 3000 పీవీసీ మెటల్కి 0.25 చొప్పున ఎన్ని పీవీసీ మెటల్ రిలీజ్ అవ్వాలి రోజుకి? సార్ 50% వాటికి రిలీజ్ అవ్వదు సార్. ఫస్ట్ కొన్న 100% కే రోజు 2000 కి 5 మెటల్ రిలీజ్ అవుతాయి. ఓకే, సో 5 మెటల్స్ రిలీజ్ అవుతుంది సార్. ఓకే సార్ అర్థమైంది. 5 పీవీసీ మెటల్ తీసుకుందాం. 5 పీవీసీ మెటల్ రిలీజ్ అవుతున్నాయి. 5 పీవీసీ మెటల్కి మనకు అక్కడ మనము ఏది బయటకు తెచ్చుకోవడానికి ఛార్జ్ పడుతుండేనా సార్ ఆ టైంలో? సార్ ఛాన్స్ ఉంది, ఉందా? తక్కువ ఉంది, లేదు, ఛార్జ్ లేదు సార్. 100 పీవీసీ మెటల్ ఒకేసారి ట్రాన్స్ఫర్, ఏది సీడ్ ఫండింగ్ నుంచి వెళ్ళి. గుర్తు తెచ్చుకోండి. బయటకు వచ్చాయి. ఆగండి సార్, సీన్ సార్ ఉండండి. ఇప్పుడు కేపీ నాయుడు సార్కి నేను ఈ రోజు నేను చెప్పను, ఈ రోజు తక్కువ ఉందని చెప్పి నువ్వు అలా మాట్లాడితే ఎట్లా? నువ్వెందుకు ముందుగా తీసుకోలేవు? ఎందుకు నువ్వు ముందుగా సీడ్ ఫండింగ్కి రాలేవు? ఎందుకు నువ్వు ముందుగా డిపిఎల్ అందులో పెట్టుకోలేదు? ఇది నాకు వచ్చాను. సిస్టమ్ చెప్పింది ముందుగానే ఏమని, నేను డిపి నుంచి వెళ్ళి ఈ సిస్టమ్ కి వెళ్తున్నాను, నేను మిలియన్స్ బిలియన్స్ మీకు ఇవ్వడానికి నా ప్రయత్నం జరుగుతుంది, ఖచ్చితంగా అందులోకి రండి అని చెప్పిన టైం మీద ఎందుకు రాలేవు నువ్వు? అంటే నువ్వు వచ్చిన వచ్చు, నీ టీంని అడుగు. నేను ఇప్పుడు ఎవరైతే నేను అంటున్నారో వాళ్ళని అడుగు, ఎందుకు రాలేరు? అంటే ఇది ఒక అందరికి మాట్లాడతాను నేను, కేపీ నాయుడు సార్కి మాత్రమే. సో ఇప్పుడు సార్, అప్పుడు మనకు వితౌట్ ఛార్జ్ నేను 100 పీవీసీ మెటల్ బయటకు తీసాను సార్. తీసి ఇప్పుడు ఈసారి అంటుండే ఏం చేసామన్నాడు, ఇందాక చెప్తానేనండి. ఫిబ్రవరి 14 తారీఖు అంటే ముందేమో పీటీపీ అమ్ముకున్నాం, అంటే నాయుడు సార్కు పైసలు ఇస్తే నాయుడు సార్కి అమ్ముకున్నా, మాలతీరామ్ సార్కి ఇస్తే మాలతీరామ్ సార్కి అమ్ముకున్నా, అంటే అట్లా అమ్ముకున్నాం. సో ఫిబ్రవరి 14 తారీఖున పోయిన సంవత్సరం 2022 సిస్టమ్ రోడ్ మ్యాప్ లో రాసి పెట్టింది, నేను ఎక్స్చేంజ్ లోకి వెళ్తాను, మీకు ట్రాన్స్ఫర్ ఇస్తాను. ఇప్పుడు ఏం చేశాను నేను, ఇక ఇది ఇప్పుడు నీకు నాకు అమ్ముకుంటే నువ్వు ఇన్లీగల్ అన్నావు, లీగల్ గా వెళ్ళాను నేను. లీగల్ అంటే ఏంటి మరి? లీగల్ అంటే నాకు బైనాన్స్ ఉంది సార్, నా ఒక పీవీసీ మెటాల్ అని నేను 13 ఉన్న టైంలో నా పీవీసీ మెటాల్ నేను బిఎస్డి చేశాను. బిఎస్డి చేసి బైనాన్స్ కి వెళ్ళి బైనాన్స్ లో సేల్ చేశాను నా బిఎస్డిలు. ఎస్ సార్, మీరు ఎవరైనా ఉన్నారు అట్లా చేసిన వాళ్ళు ఇక్కడ ఉంటే కనుక ఓకే అండి సార్, లేకపోతే నా గురించి చెప్పాల్సింది. ఎస్,
ఇంకా ఎవరైనా ఉన్నారు సార్? శ్రీను సార్ ఉన్నారు, ఇంకెవరైనా ఉన్నారు సార్? ఇది నేను లేదు సార్ ఇక్కడ నాకు లేదు ఎస్ సార్ ఈ సార్ ఉన్నారు. సో లీగాలిటీగా వెళ్ళాము, లీగాలిటీగా ఇచ్చింది అంటే ఒక్క పీవీసీ మీట్ ఒక డాలర్ ఉన్నప్పుడు నేను కొనుక్కుంటే $13 మేము అమ్ముకున్నాం. అంటే నువ్వు $1 lakh పెట్టుకున్నప్పుడు 13 lakh నీకు వచ్చింది. సో ఈ రోజు సంగతి నువ్వు మాట్లాడుతున్నావు, ఈ రోజు సంగతి కాదు సార్. ఈ రోజు ఇలా మాట్లాడుతున్నావు, ఇంకో సంవత్సరం తర్వాత చూడు, ఇంకో 2 సంవత్సరాల తర్వాత చూడు, మరి అది ఎట్లా? దానికి ఏమంటావు నువ్వు? ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ప్రతి ఒక్కరి దగ్గరికి ఉండాలి, రావాలి నేను. సో నేను నాతో పాటు వచ్చిన వాళ్ళకి నేను బెనిఫిట్ ఇచ్చానా లేదా అని అంటుంది సిస్టమ్. ఎస్ ఇచ్చింది సిస్టమ్. ముందుగానే నేను మిలియన్స్ బిలియన్స్ నీకు ఇస్తానని చెప్పి ప్రామిస్ చేసింది వచ్చిన వాళ్ళకే. మరి రాని వాళ్ళ సంగతి ఏంటంటే, మరి రాని వాళ్ళ సంగతి ఏం చేస్తాం? మరి కాలు పట్టుకుంటా సిస్టమ్ వచ్చి? నువ్వెందుకు కాలు పట్టుకోలేదు? ఇది మన పార్లమెంట్లోకి రమ్మటానికి, మనం ఒక్కొక్కరిని రమ్మటానికి కాళ్ళు పట్టుకున్నంత పని చేశాం మనం. మరి పీవీసీలోకి ఎందుకు తీసుకురాలి? కాలు పట్టుకోలేదు. వాళ్ళకు కూడా బెనిఫిట్ వస్తుండే కదా. నువ్వు 15 లక్షలు పెట్టావు, వాళ్ళతో కనీసం 8,000 ఎందుకు పెట్టించలేదు? స్టార్టింగ్ రోజు వాళ్ళ బెనిఫిట్ వాళ్ళకి వస్తుండే కదా. ఇది సార్ మనం ఆలోచించాల్సిన విధానం. బట్ ఈ రోజున పీవీసీ మెటీరియల్ తక్కువ ఉంది, ఇది ఎందుకు పనికిరాదు, మొత్తం తీసేస్తుందేమో, మొత్తం లాస్ అయిపోద్దేమో అనిపిస్తుంది. మళ్ళీ ఒకటి మాట్లాడితే ఒకటి మాట్లాడుతున్నారు. ఎట్లా సార్? నాయుడు సార్ ఒక మాట మీద ఉండండి, నా భయం ఉంది, లేకపోతే నా టీంకు ఇలా భయపడుతుంది, సో మనం వాళ్ళకి ఏం సమాధానం చెప్తాం, లేకపోతే నాకే భయం అవుతుంది, ఈ రకంగా తీసుకురా. ఇట్స్ ట్రూ ఉండాలి మాట్లాడే దాంట్లో. ఇప్పుడు నేను మాట్లాడినంటే ఇక్కడ ఇది నా సిస్టమ్ కాదు, మన కాదు, నేను ఏమన్నా అన్ని పాజిటివ్ మాట్లాడడానికి. ఇది నేనేమన్నా మేనేజర్నా, లేకపోతే నేను సీఈఓ అనా? మరి ఎంత నేను చెప్పడానికి? అరే ఇట్స్ ట్రూ, తీసుకున్నా చెప్తున్నాం సార్, ఉన్నా చెప్తున్నాం. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముంది ఇక్కడ? సార్ అవసరం సార్ లేదు. బిఎస్టీలు చేయలేదని ఆయన అంటున్నాడు ఏంది? అన్నాడు. ఎలా తీసుకున్నావు? ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు అతను అన్నాడు, నువ్వు ఎలా తీసుకున్నావు అడిగాడు. మీరు వినలేరు, నేను ఒకసారి విన్నాను. ఇక్కడ సార్ విన్నారా లేదా మీరు అందరూ? ఆ సార్ అడిగారా లేదా? ఒకసారి అడ్మిట్ ఇప్పుడు ఇస్తాను, ఆగండి సార్. నేను అతనికి పూర్తి సమాధానం ఇచ్చిన తర్వాత అనుకుంటే ఇస్తాను. ఇక మళ్ళీ ఏం మాట్లాడతారో ఇక మీరు సమాధానం ఇవ్వండి. సార్ వెల్కమ్ సార్, కేపీ నాయుడు సార్. సార్ మీరు బైనాన్స్ లో అమ్మే అంటున్నారు. నా బైనాన్స్ హిస్టరీ మీకు చూపిస్తా, స్క్రీన్ షాట్ చేసి. నేను ఎంత సార్ ట్రాన్సాక్షన్ చేస్తానో, ఎన్ని అకౌంట్ సార్ చేస్తానో మీకు తెలుస్తుంది. సార్ ఒక మాట మీరు చేసేది మాకు అనవసరం. మేము అమ్మామా లేదా మీరు రాజేష్ సార్ ఎలా అంటున్నారు నదిరి కడతా? ఏమని అవతల వ్యక్తిని తక్కువ అంచనా వేస్తున్నారు అంతే. మీకుంటే టీం ఉండొచ్చు, సింగిల్ గా వచ్చినా ఒక మాట తక్కువ ఎక్కువ పక్కన పెట్టండి. అది జరిగిందా లేదా అది తెలుసుకోండి. జరిగింది కదా, జరిగిన దాన్ని మీరు క్వశ్చన్ ఎలా చేస్తారు? క్వశ్చన్ నేను చేసేది క్వశ్చన్ కాదు. మరి అలాంటప్పుడు ఇంకెందుకు మీరు ఇంకెందుకండి దాని గురించి? సార్ మీరు నన్ను అన్మ్యూట్ లో పెట్టి మీరు మాట్లాడడం చేయడం అనేది కరెక్ట్ గా సార్ ఒక మాట, మీరు ఎతట మాట్లాడనీయట్లేదు, అందుకని అన్మ్యూట్ లో పెట్టాల్సి వచ్చింది. లేకపోతే మామూలుగా అయితే మ్యూట్ లో పెట్టే మాట్లాడతాను. మరి మీరు వింటున్నారు కదా, వినే మాటే కదా, మేము మాట్లాడేది వింటున్నారు కదా, వినపడుతుంది కదా. సార్ మేము బిఎస్టీలు చేసుకుని అమ్ముకున్నామని పచ్చిగా మేం కాదు, పీవీసీ మెటాలో కనీసం 30% వరకు కొంత 13-14లో ఉన్నోళ్ళు అమ్ముకున్నారు. మళ్ళీ తర్వాత 3-4లో 5లో కొనుక్కున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. మీరేమన్నా ఇవాళ కొత్తగా వచ్చారేం కాదు, మాకు తెలియకేం కాదు. కాకపోతే ఏంటంటే మేము 3 లక్షలు పెట్టుకున్నాము, మళ్ళీ 3 లక్షలు తీసుకున్నాము, మళ్ళీ అంతే కాయిన్స్ అట్టా గట్టి పెట్టుకున్నాము. మేము బిజినెస్ చేస్తున్నాం కానీ మీతో ఇతర వాదన చేయడానికి మేము ఉండలేదు ఇక్కడ. మాకు తెలుసు ఆ విషయాలు. మీరే కొత్త మార్కెట్ లో ఇవాళ సార్ ఆర్గ్యుమెంట్స్ అనవసరం, ఇతర వాదం అనవసరం. జరిగేది చెప్పండి. మీకు ఏదైనా లాభం ఉంటే, బెనిఫిట్ ఉంటే మీటింగ్ లోకి రండి, బెనిఫిట్ కాదనుకుంటే మీటింగ్ రావడం మానేసేయండి. అంతే తప్ప సార్ వినండి, అది అంతే తప్ప ఇతర వాదన మాట్లాడి ఏదో నాకు లేదు అది పోయిద్ది అనే కరెక్ట్ కాదు. మాకు నమ్మకం ఉంది కాబట్టి మేము ఉన్నాం, మీకు నమ్మకం లేదు ఆపేసేయండి, అంతే తప్ప. ఇప్పుడు 1,90,000 మంది దాంట్లో ఫౌండర్స్ గా, దాంట్లో అంటే అకౌంట్స్ హోల్డర్ గా ఉంటే దాంట్లో ఎంత మంది మాక్సిమం నాకు తెలిసి అమౌంట్ పర్చేజ్ చేసి ఉంటారు ఎక్కువగా? సార్ అమౌంట్ ఎంత పర్చేజ్ చేశారు, ఏం చేశారు, ఇవన్నీ మనకు అనవసరం. సార్ 150 కోట్లు మీరు అన్నచ్చు. సార్ 150 కోట్లు 2,000 కాయలు కొన్నా అన్నావు.
అది ఏమండి అది ఎట్లా మాట్లాడుతాను నాకు అర్థం కావట్లేదు అది అనేది. సార్ ఇవన్నీ మీకు చెప్పాల్సినంత నెక్స్ట్ నా దగ్గర లేదు. నువ్వే అన్నావు కదా సార్, మీటింగ్ 2000 లో కాయలు బిట్ కాయలు కొన్నా 2000 కాయలు కొన్న కావాలంటే నువ్వు 2000 కాయలు నిరూపిస్తాను. బిట్ కాయలు కొన్నాడు. బిట్ కాయల్ నుంచి పీవీసీ మెటల్కి రాదు నాకు తెలిసి. బిట్ కాయలు బిట్ ఉన్నోళ్ళు కాయిన్ నుంచి పీవీసీ ఎవరు మెటాలకి రారు. ఎందుకు వస్తాడు? బిట్ కాయిన్ కొనంగానే అమ్మటే అమ్మేసుకున్నాము, అది కొద్ది బెనిఫిట్ రాగానే అమ్మేసుకున్నాము. ఆ ఇబ్బంది దాని గురించి తెలిసిందే ఏది దీని గురించి తెలుసు కాబట్టే దీంట్లో ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. ఇవన్నీ మాకు మీతో చెప్పించుకోవాల్సినంత ఇది మాకు నెక్స్ట్ లేదు. కానీ మీకేమన్నా మీకు దీంట్లో బెనిఫిట్ ఉంటే రండి, బెనిఫిట్ లేకపోతే మానేసేయండి, అంతే తప్ప ఇతర వాదం మాట్లాడద్దు. బెనిఫిట్ నా అంత మీరు తీసుకొని ఉండరు నాకు తెలిసి. నేను ఎంత తీసుకున్నానో నేను చూపించగలను. నేను చెప్పేది బెనిఫిట్ గురించి కాదు అనేది, ప్రజెంట్ జరిగిన దాని గురించి చెప్తున్నా. మీకంటే ఈ బిజినెస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. డిస్కస్ చేసుకున్నాం. సార్ మీకంటే కోట్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ మీరు తాగండి. మీకేమన్నా మన రెండు దీంతో రాష్ట్రాలు ఉన్నారా సార్ లాభం మన ఏపీ తెలంగాణలో ఉన్నారా? ఏపీ తెలంగాణలో ఎందుకండి? ఎంతకంటే ఎక్కువ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, కానీ ఆగండి మీరు ఎందుకు దీని గురించి. సార్ నమస్తే. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి సార్, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి సార్. నా పేరు శ్యామ్ కుమార్ రాజా, విజయనగరం సార్. హలో మాట్లాడండి సార్. సార్ నా పేరు నమస్తే అండి. నా పేరు శ్యామ్ కుమార్ రాజా, విజయనగరం. నేను విజయనగరం హఫీజ్ గారు మా అప్లయన్స్, ఏడిఎల్ ప్రసాద్ గారు నా అప్లయన్స్ సార్. ఇందాకే ఒక 1 hour బ్యాక్ నేను 1000 కాయిన్స్ తో పీవీసీ మెటాతో సీడ్ ఫండింగ్ చేశాను. ఇంకో 1000 మెటా కాయిన్స్ తో టోకెన్ ఫార్మింగ్ చేశాను సార్. నేను పెర్లవెన్లో నేను వర్క్ చేయలేదు. పెర్లవెన్ సిస్టమ్ లో పీవీసీ మెటా కాయిన్ వచ్చిన తర్వాత ఆ స్టార్టింగ్ నుంచి నేను ఇందులో ఉంటూ నేను మా అప్లయన్స్ చెప్పింది ఆలకిస్తూ జూమ్స్ ఫాలో అవుతూ నేను ఆ రోజుల్లో స్టార్టింగ్ $1 నుంచి $3.5, $12, $13, $14 ఇంకా ఉన్నంత కాలం నేను కొంటానే ఉన్నాను. ఇప్పుడు ఈ పొజిషన్ లో కూడా నేను ఇంకా కాయిన్స్ కొనుక్కున్నాను. నేనైతే ఈ తగ్గిన దాన్ని దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను. ఇంకా నేను కొంటానే ఉంటుంటాను. ఇది ఎవరెవరన్నా ఇది ఇటువంటి జూమ్ లో మేము ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్న పీవీసీ మెటాన్ని నమ్ముకుని మేము ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నాం సార్. ఇంకొకటి దయచేసి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ పవిత్రమైన జూమ్ లో కొత్త వాళ్ళు చాలా మంది వస్తుంటారు. వితండవాదం అనేది ఎంత గంటలు మాట్లాడుకున్న టైం అయిపోతుంటది. దయచేసి రిక్వెస్ట్ ఏదన్నా ఉంటే 10 నిమిషాలు పావుగంట మాట్లాడి తర్వాత పెద్ద లీడర్స్ తో చర్చించుకొని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, పీవీసీ మెటా అనేది నాకున్న అనుభవం ప్రకారం చెప్తున్నాను సార్. ఈ రోజు కాయిన్ రేట్ తగ్గిందంటే దేవుడిచ్చిన వరంగా భావించాలి. అవకాశం ఉంటే కొనుక్కున్న వాళ్ళు కొనుక్కోండి, ముందుగా కొనుక్కున్న వాళ్ళు వెయిట్ చేయండి. ఇది చాలా అద్భుతంగా ఉంటది. ఇందులో పెట్టిన కేవలం కమ్యూనిటీ అందరికీ కమ్యూనిటీలోకి వచ్చి అందరికీ లాభాలు తేవడం కోసమే సిస్టమ్ వర్క్ చేస్తుంది. నమ్మకం ఇక్కడ పోటీ ప్రపంచం, ఇదేమి 1 డే క్రికెట్ కాదు, ఏది కాదు సార్. పోటీ కాదు సార్. నేనెంత కొనుక్కున్నానని మీరెంత కొనుక్కున్నారనేసి మీకు కొనమనాలి ఎవరు చెప్పలేదు. పీవీసీ మెటా కంపెనీ చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. మనం అందరూ కూడా సిస్టమ్ నమ్మి వర్క్ చేసుకుంటున్నాం. ఎవరితో వచ్చింది వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరికి ఏదన్నా జూములు అనేది ఏం లేదు సార్. నేను ఈ మధ్యని కొంతమందికి ఇంటింటి పీవీసీ మెటా తగ్గినప్పుడు ఏమండి ₹1,00,000 బ్యాంకులో వేస్తే 9 సంవత్సరాలు డబల్ అవుతుంది. కానీ ఇందులో పీవీసీ మెటా రేటు తగ్గినప్పుడు కొనుక్కోవడం వల్ల మేము సీనియర్లో ఎక్కువ రేటు కొనుక్కున్నాం. అయినప్పటికి కూడా మీరు తక్కువ కొనుక్కోవడం వల్ల 1 year లో మీకు డబల్ వస్తుంది, ట్రిపుల్ వస్తుంది అని చెప్పి చాలా మంది చేత ఇన్వెస్ట్ చేయించాం. వాళ్ళు కూడా జూమ్ లో ఉన్నారు. దయచేసి రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరు కూడా ఏదన్నా సమస్య ఉంటే 10 నిమిషాలు మాట్లాడి కొత్త వాళ్ళ మారాటం గురించి ఆలోచించండి సార్. 10 నిమిషాలు మాట్లాడి ఎవరైతే ఉన్నారో పెద్దలు వాళ్ళకి తర్వాత వాళ్ళతో ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళతో తర్వాత చర్చించండి. అలాగే సమస్య ఉన్న వాళ్ళు కూడా 10 నిమిషాలు మారాటం దృష్టిలో పెట్టుకుని పెద్దలతో తర్వాత మాట్లాడండి. ఎందుకంటే కొత్త వాళ్ళు ఇప్పుడు నేను చాలా మంది చేత చేయించాను, కొనిపించాను. ఏంటంటే లెక్కలు చెప్పుకుంటే ఏంటి ఉపయోగం సార్? నేను ఇంత మంచిగా చేయించాను, నేను ఇన్వెస్ట్ చేశాను. ప్రతి ఒక్కరు మనకు తెలియకుండా పీవీసీ మెటా భారతదేశంలో
ప్రపంచంలో చాలా మంది ఎక్కువ లాక్స్ క్రోర్స్ పెట్టి ఉన్నారు. ఆ లిస్ట్ అంతా మనకి ఎందుకు సార్? మీరు పెట్టారు. మీరు తలదన్నే ఒకడుంటే తాడిదన్నే ఒకడు ఉంటాడు. ఇవన్నీ బోర్డు సిస్టంలో కొన్నవాళ్ళు ఉన్నారు సార్. దయచేసి అవన్నీ వద్దు సార్. మనమంతా కూడా ఈ ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తున్నాం. కొత్త వాళ్ళకి కమ్యూనిటీని పెంచి వాళ్ళకు కూడా ఫ్రూట్స్ ఎంజాయ్ చేయడానికి వాళ్ళకి తెలియపరిచి సర్వీస్ చేస్తున్నా. నేను ముందుగా కొంతమంది లీడర్స్ కి ఈ ఉదయం జూమ్ పెట్టిన వాళ్ళకి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. మంచి సర్వీస్ చేస్తున్నారు. మీరు సిస్టమ్ అవగాహన చేసుకుని మీరు సంపాదించుకుని మాలాంటి కొత్త వాళ్ళకి ఈ ప్రపంచంలో ఏ సిస్టంలో ఏ కంపెనీలో ఏ జూమ్ లో కూడా 2 గంటలు 3 గంటలు జూమ్ నడిపి మీ డౌట్స్ ఇలా ఉంటాయని బహిరంగంగా గట్టిగా చెప్పిన సంస్థ ఓన్లీ పీవీసీ మెటా లీడర్లో పీవీసీ సంస్థే ఉన్నా సార్, మెటా కాయిన్ సిస్టమ్. అందుకనే మేము ఈ సిస్టాన్ని నమ్ముకుని చాలా మందిని ఇందులో ఇన్వెస్ట్ చేయించి ఉన్నాం. కాబట్టి దయచేసి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే జూమ్ లో ఎక్కువసేపు ఈ విత్తనవాదాన్ని ఒట్టి పరిస్థితులు కొనసాగించవద్దండి. కొనుక్కున్న వాళ్ళు బెంబేరెత్తిపోతారు. కాబట్టి ఏదైనా సమస్యలు ఉంటే తర్వాత ఆఫ్టర్ జూమ్ లీడర్స్ తో మాట్లాడి చేసుకోండి. అలాగే పెద్దలు కూడా మైక్ ఎంతవరకు ఎవరికి ఇవ్వాలో అది చూసుకుని వాళ్ళకి కట్ చేసి తర్వాత ప్రైవేట్ గా వాళ్ళతో మాట్లాడిన కన్వీనియన్స్ చేయండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ వన్స్ అగైన్. నా మాటలు ఎవరికన్నా కోపంగా అనిపిస్తే మీరు ఎవరు ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే నేను ప్రతి ఇంటికి వెళ్ళి పీవీసీ మెటాలో మరి లెక్క చెప్పడం అనవసరం. చాలా మంది చేతి ఇన్వెస్ట్ చేసి నాకు బాధ కలిగి నేను మాట్లాడాను. దయచేసి లీడర్స్ ఎవరు ఏమనుకోవచ్చు సార్. నా పేరు శ్యాము, విజయనగరం సార్ మాది. థ్యాంక్ యూ. గుడ్ నైట్ అందరికి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. గ్రేట్ సార్. వండర్ఫుల్ షేరింగ్ సార్. మేము రాజేష్ సార్, ఎస్ సార్. మీరు పర్మిషన్ ఇస్తే లైవ్ లో నేను కొంటాను సార్. ఇప్పుడు చూడండి, స్క్రీన్ షేర్ ఓకే సార్. ఓకే సార్. ఒక్క నిమిషం ఉండండి. ఒక్కసారి ఇక్కడ ఉన్న వారందరికీ కొద్దిగా డిస్టర్బ్ అయింది రోజు. సో మీ అందరికీ అందరి తరపున ఒకసారి సారి చెప్తున్నాను. ఎవరు ఇది అనుకోవద్దు విత్తనవాడమని, కాకపోతే ఎక్కువ అలా జరిగింది. అలా అప్పుడప్పుడు జరుగుతుంది. సో ఎందుకంటే మెయిన్ లీడర్స్ వచ్చి మనకు ఇక్కడ ఏదైనా రాంగ్ అన్నప్పుడు అది మనం కొద్దిగా ఎమోషనల్ గా మనం ఫీల్ అవ్వాల్సి వస్తుంది. సారీ సార్ అందరికి. ఓకే ఓకే. ఇప్పుడు ఇక్కడ మీరు స్క్రీన్ షేర్ చేస్తున్నారా? ఓకే, నాకు కనబడట్లేదు. ఒక్క నిమిషం, నేను వేరే మొబైల్ ఆల్రెడీ చంద్రశేఖర్ కనబడట్లేదు. మీరు ఓన్లీ అవుతుంది సార్. అవుతుంది సార్. అనిరుద్ధకు మాత్రం కనబడుతుంది. ఒక్క నిమిషం, నేను కూడా వేరే మొబైల్కి వెళ్ళి కనెక్ట్ అవుతున్నాను. కనిపిస్తుంది. ఓకే, కొందరు కనబడుతుంది. అయితే కొంతమంది కనబడుతుంది, కొంతమంది కనబడతలేదు. మీరు మాట్లాడుతూ చేయండి సార్. మీరు మాట్లాడుతూ చేస్తే మేము అర్థం చేసుకోగలుగుతాం. కనపట్లేదు రాజేష్ గారు. అవునవును. కానీ నాకు ఇప్పుడు నేను వేరే మొబైల్ కనబడుతుంది. చేయండి సార్, చేయండి. మీరు చేయండి. వేణుగారు చెప్పండి. నాకు కూడా కనబడుతుంది. చెప్పండి. ఇప్పుడు నాకు కూడా కనబడుతుంది. ఇప్పుడు నేను వేరే మొబైల్కి వెళ్ళి కనబడుతుంది. ఓకే, వావ్. ఎన్ని మెడల్ బై చేశారు మీరు? నేను స్క్రీన్ షాట్ తీయలే. ఓహో, $540 USDT. వా. సో ఎన్ని పీవీసీ మెడల్ బై అయ్యింది సార్? 56 ఉన్నాయి. ఇలాగే కొంటూనే ఉంటాను. నేను పెట్టిన విశ్వాసం పీవీసీ మెటా పైన వేరే లెవెల్లో ఉంది. ఎందుకంటే నాకు సబ్జెక్ట్ తెలుసు. పీవీసీ మెటా ఏ లెవెల్లో ఉంటుంది రాబోయే రోజుల్లో అనే విషయం నాకు తెలుసు. కాబట్టి నేను చేస్తున్నాను, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. నాకు చాలా ఇబ్బందికరమైనకైనా కానీ నాకు చేతనంత వరకు నేను చేస్తూనే ఉంటాను సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్ సార్. కంగ్రాచులేషన్. వండర్ఫుల్ కంగ్రాచులేషన్ సార్. సో మరొకసారి శ్యామ్ సార్ కి కూడా థ్యాంక్ యూ సార్. సారీ సార్, ఎందుకంటే అవును మీరు అన్నట్టుగా డిస్టర్బ్ అవుతారు, అది తెలిసిన విషయం. బట్ ఏంటంటే ఒక్కొక్కసారి ఇది ఫస్ట్ టైం మనకు, ఎందుకంటే ఈ విధంగా రావడము అంటే అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటది. ఎందుకంటే ఇది కూడా మన మంచిగా, ఏదైనా మన మంచిగా సార్. సో శ్యామ్ సార్ ఏమనుకోదు, అట్లాంటిది ఏం కాదు. సో వేరే వాళ్ళకి ఏం కాదు. బట్ ఏంటంటే ఒక్కొక్కసారి సార్ మనం సమాధానం ఇవ్వకపోతే కూడా
సో మన పీవీసీ మెటాని ఇలా తక్కువ అంచనా వేసే వాళ్ళకి మనము అంటే మరి సమాధానం అయితే ఇవ్వాల్సి వస్తుంది సార్. సైలెన్స్ ఉంటే అర్థం ఏంటంటే ఏమంటారు కదా, మౌనము అంటే మనము వాళ్ళు అన్నదానికి కూడా మనం అంగీకరించినట్టు అవుద్ది. సో అందుకని చెప్పేసి నేను కొద్దిగా పూర్తిగా వాళ్ళకు చెప్పాలన్న ఆలోచనతో ఉన్నాను. కానీ ఇప్పుడు సారు లెఫ్ట్ అయ్యారా? నాయుడు సార్ ఉన్నారా? లెఫ్ట్ అయ్యారా? ఉన్నారు. ఓకే. సో ఎందుకంటే మనం చెప్పకపోతే ఏమైతుంది అంటే ఇక్కడ వినే వాళ్ళకు కూడా కొంతమంది వేరే వాళ్ళు ఉంటారు కదా, అవును కదా మరి ఆయన ఆ సార్ మాట్లాడడం కూడా కరెక్టే కదా, మరి వాళ్ళు వీళ్ళకి ఎందుకు కనీసం మన రాష్ట్రీయ కాకుండా ప్రేమగా అయినా సమాధానం అయితే చెప్పాలి కదా అన్న ఒక ఆలోచన ఇక్కడ కలుగుతుంది. అందుకని చెప్పేసి మేము కొద్దిగా అది వితండవాదం కాదు సార్. సో దానికి ఏంటంటే మేము కొద్దిగా చెప్పడానికి ప్రయత్నం చేశాం. ఎందుకంటే మేము తీసుకున్న మాట వాస్తవము. అంటే మేము ఎక్కువ చేసాము, మీరు తక్కువ చేశారని కాదు ఇక్కడ మేము చెప్పింది. విషయం ఏంటంటే ఇక్కడ మేము లీగాలిటీ కూడా ఇందాక శ్రీనివాస్ సారు మన శ్రీను అందేశారు సారికి చెప్తా ఉంటే సో తను దాన్ని తీసుకోలేడు. ఎందుకంటే ఆ వెర్షన్ వినట్లేదు. ఆ శ్రీను సార్ చెప్పే విషయాన్ని ఆ సార్ ఒక్క పాయింట్ కూడా దాని గురించి ఆలోచించలేదు, డిస్కస్ చేయలేదు. సో బట్ ఏంటంటే మధ్య మధ్యలో కూడా అతను మాట్లాడుతూ ఉంటే మరి మేము దానికి సమాధానం అయితే ఇవ్వాలి కదా. సో మేము తీసుకున్న మాట వాస్తవము. సో మేము ఆ మధ్యలో మేము పీవీసీ మెటా ఆగస్టులో అంటే జూలైలో వస్తే మేము 3 నెలల తర్వాతనే అమ్ముకోవడం స్టార్ట్ అయిపోయింది. అది ఒక కృష్ణకాంత్ సార్ ఒక్క నిమిషం. సో పీవీసీ మెటాని మేము మరి 3 నెలలనే అమ్మడం స్టార్ట్ అయింది. 300కు 400కు 500కు 600కు 700కు అట్లా, అంటే పర్సన్ టు పర్సన్ P2P అలా తీసుకున్నాం. తర్వాత మనం సిస్టమ్ మనకు ఏమిచ్చింది ఆప్షన్, మళ్ళీ రోడ్ మ్యాప్ లో రాసి ఇది మీకు ఎక్స్చేంజ్ లోకి వెళ్తాము, ఎక్స్చేంజ్ లో చేసుకోండి. సో ఎక్స్చేంజ్ లో మనం బైనాన్స్ లో చేసుకున్నాం. అలాగా చెప్పాము, బైనాన్స్ లోకి వెళ్ళాం, బైనాన్స్ లో తీసుకున్నాం అని చెప్పాము. అంతేగాని మీకు బైనాన్స్ తెలియదు, మేము బైనాన్స్ చూసుకున్నాం అలా వెళ్ళకండి. మేము దీనికి ఇలా చెప్పడం జరిగింది. ఎందుకంటే మీకే కాదు అందరికీ కూడా తెలియాలన్న ఉద్దేశంతో చెప్పడం జరిగింది. బట్ ఏ ఒక్కరి పర్సనల్ గా తీసుకోవద్దు, పర్సనల్ కాదు ఇది. ఓకే, సో థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇక్కడ మరి చంద్రకాంత్ సార్ ఇందాక ఆయన చేశారు, మాట్లాడాలని చూశారు. వెల్కమ్ సార్. చంద్రకాంత్ సార్ పేరు గుర్తురాలి. వెల్కమ్ సార్, మీరు మాట్లాడండి ఇప్పుడు. ఐ థింక్ చంద్రకాంత్ సార్ అనుకుంటాను. మాట్లాడు. వెల్కమ్ సార్. హలో, మాట్లాడండి సార్, వినబడుతుంది. నమస్తే సార్. మనం సారు ఎక్కువగా దీని మీద ఎక్స్పెక్టేషన్ చేసుకున్నట్టున్నారు. మన పీవీసీ మెటా 2 years బేబీ అండి. 2 years బేబీకి మనం క్రిప్టో కరెన్సీ అంటే ఇదేంటంటే ఫ్యూచర్ ఇన్కమ్ కాబట్టి మీకు కొంచెం టైం పడుతుంది. ఇది వరి పొలం లాగా ఒక 4 సంవత్సరాలు 6 నెలలకు కోసుకునే పొలం ఇది కాదు. ఇప్పుడు మన తాత ముత్తాతలు మామిడి చెట్లు వేస్తారు, ఈ తరతరాలు కూర్చొని తింటా ఉంటారు. అలాంటిదండి ఇది. అంటే ఫ్యూచర్ మనీ, ఫ్యూచర్ ఇన్కమ్ కాబట్టి దాన్ని ఎక్కువగా ఫాస్ట్ గా ఎక్స్పెక్టేషన్ చేసుకుంటే మనకి ఎలాంటి నిరాశగానే ఉంటుంది సార్. కొంచెం పేషెన్సీ ఉండాలి. కనీసం మినిమం 5 years మీరు వెయిట్ చేస్తారు. క్రిప్టోలో 5 years మినిమం 5 years ఉంటేనే మనకు దాంట్లో ఏదైనా తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అంతకు ఇష్టపడితేనే మనం దీంట్లో కొనసాగాలి. ఇక్కడ ఎవరో సార్ మీరు అన్నట్టుగా ఇక్కడ ఎవరో కంపెనీ ప్రతినిధులు, అదే సిస్టమ్ ప్రతినిధులు ఎవరు లేరు. మన మీద ఒక మోటివేషన్ గా ఏదో కొత్త అప్డేట్స్ వచ్చినప్పుడు ఎట్లా తెలియని వాళ్ళకి నేర్పించుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాం కమ్యూనిటీని. సార్ అర్థం చేసుకోవాలి అట్లా. ఎందుకంటే ఎంతో మంది దీని మీద హోప్స్ పెట్టుకొని ఉన్నారు. అది ఒకసారిగా నెగిటివ్ గా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే తెలుసుకొని అన్ని నాకు తెలుసు అనుకుంటే ఎవరు కూడా అన్ని తెలిసిన వాళ్ళు ఇక్కడ భూమి మీద ఎవరు లేరండి. శ్మశానంలో ఉంటారు అన్ని తెలిసిన వాళ్ళు. సార్ ఒక్క మాట, నేను అలా అనుకోవట్లేదు. అంటే పేషెన్స్ 2 years బేబీ దగ్గర మనం ఏమి ఊహించుకుంటాం సార్? మీరు ఇప్పుడే అట్లా మాట్లాడితే 2 years బేబీ నడవకపోతే నువ్వు ఎన్ని హాస్పిటల్ తిప్పుతావు ఒకసారి ఆలోచించు. క్రిప్టో అంటేనే ఫ్యూచర్ మనీ సార్. మీరు ఆలోచించండి, థింక్ సార్ మీ మాట తీసుకోరు అంటే నేను హాస్పిటల్ తీసుకెళ్ళు అంటే ఏదో ఒకటి చేసి కానీ రేటు పెరుగు ఎందుకు బేబీ అనుకోవాలంటున్నాడు. 2 years బేబీ పరిగెత్తాలి మీకు, అంతే కదా? అంతే. ఆ సార్ ఇప్పుడు మాట అంతే కదా. ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళు, లేకపోతే కట్టెలు కట్టి నడిపి కట్టెలు కట్టి మిషన్ పెట్టు. లేదు సార్, ఇప్పుడు సాంబ తెలిసిన వాళ్ళకి చెప్పొచ్చు, తెలియని వాళ్ళకి చెప్పొచ్చు సార్. మీరు తెలిసి కూడా నటిస్తున్నట్టుగా మీరు అన్ని మాట్లాడితే మనం ఏం చేయలేము సార్. కట్టెలు బట్టి నడిపియాలి, కట్టెలు బట్టి మసీదుతో నడిపియాలి. సార్ ఒక మాట, ఫస్ట్ నుంచి ఇందా నుంచి చెబుతున్నా గానీ ఆయన ఎంతసేపటికి ఇతని వాదంతో మాట్లాడుతుంటే అదే మాట మాట్లాడుతున్నాడు తప్ప
అదే మాట మాట్లాడుతున్నాడు తప్ప దాన్ని ఆయన ఆలోచించండి అంటున్నాడు. ఆయన ఆలోచించట్లేదు, ఆయన ఆలోచన లేదు. ఆయన ఎంతసేపటికి ఏంటంటే వీళ్ళని ఏ రకంగా ఎదుర్కోవాలి అనుకునే పద్ధతిలో ఉన్నాడే తప్ప నేను మాట్లాడేది కరెక్టా కాదా, నేను ఆలోచించుకోవాలి అనే మాట ఆయన ఆలోచించట్లేదు. ఆయన ఎంతసేపటికి ఏంటంటే ఎదటోళ్ళు ఆలోచించండి అంటున్నాడు అంతే తప్ప నేను ఆలోచించుకోవాలి అనే మాట ఆయన అనుకోవట్లేదు. ఆయన ఓకే, 60 ఎనీవే ఇక లక్షలకు సార్ 13 లక్షలు 60 లక్షలకు 13 లక్షలు పడిపోతుంది క్రిప్టో కాయిన్, బిట్ కాయిన్. మరి దానికి ఎంత ఆలోచించాలి, అప్పుడు వాళ్ళు ఎంత మదన పడాలి సార్ ఆ బయర్స్. సో ఇక్కడ యుగేందర్ సార్ కూడా వచ్చారు. యుగేందర్ సార్ తో కూడా ఒకసారి మాట్లాడండి సార్. వెల్కమ్ సార్ యుగేందర్ సార్. సార్ ఎస్ సార్. సార్ ఇప్పుడు ఆయనకి ఇష్టం ఉంటే ఉండమని చెప్పి కొనుక్కోమనండి సార్. ఇష్టం లేదా మీద కూడా ఉండమని. ఎందుకు పెద్ద పెద్ద ఏమనద్దు సార్, ఏమనద్దు. కాదు ఆయనకి మీకు ఇప్పుడు అందరూ ₹1,00,000 పెట్టి అందరూ పెట్టిన వాళ్ళే సార్. ఎవరు కానీ పెట్టినవాడు ఎవరో లేడు. ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోమనండి, లేదంటే లేదు. ఎందుకు పెద్ద పెద్ద మనకి ఎవరో ₹1,00,000 తక్కువ పెట్టాడు ఎవరు లేదు సార్. అందరూ లక్షల్లోనే పెట్టారు. ఆయన ఒక్కడే కాదు పెట్టింది. ఆయన నిలబడి ఉండగలిగితే ఉండమనండి, లేదనుకుంటే అమ్మే చేసుకుని అది గట్టి చేసుకోమనండి. ఎందుకు ఆయన ఒక్కడే పోటుగాడు కాదు, మనం అందరం మేము సరే సార్. ఇక్కడ అందరం సార్ కమలాకర్ సార్ కూడా వచ్చారు. కమలాకర్ సార్ తో కూడా మాట్లాడిన ఒక మాట. వెల్కమ్ సార్ కమలాకర్ సార్. కమలాకర్ సార్ మీరు ఎంటర్ చేశారు, మీకు అన్ప్రెషన్ ఇచ్చాం. ఓకే, మేబీ కమలాకర్ సార్ థ్యాంక్ యూ సార్ రాజేష్ గారు. ఇలా సత్యసం అంతా మరి మీ దగ్గర పేషెన్స్ ఉంది బట్టి ఒక చిన్న పాదం అండి. ఏని కానీ ఏమి జరుగును అని చెప్పి ఒక సాంగ్, అది బాగా పాడేవాళ్ళు పాడాలండి. మనకి రెడ్డి గారు ఒక ఆయన వచ్చేవాడు పొద్దున్నే. మరి అది ఎంత అద్భుతంగా ఉంటది. ఏ టైంకి ఏం జరిగింది కానీ ఇక్కడ మరి కేపీ నాయుడు గారు కూడా మనకు తెలుసండి, కావచ్చు బహుశా సార్ మరి కాలేసుకుని మన కరీంనగర్ మీటింగ్ కూడా వచ్చారు తెలియదు. కానీ ఇంతకుముందు మన జూమ్ లోకి వస్తారండి. సామ ₹1000 మీద ఎన్ని ఉన్నాయి చెప్పండి, నేను కొంటాననేవాడు, కొనేవాడు. మరి సాలరీ దగ్గర టాలెంట్ ఉందో ఎప్పుడు మరి అలా చేశారు. ఇప్పుడు నేనైతే రాజేష్ గారు పసిపిల్లలకు గొంతు కోసినట్టుగానే ఒట్టు పెట్టుకున్నాండి. 6 మనవ సంతానం నాకు. మరి ప్రజెంట్ నేను కూడా ఒక పావలా ఇప్పుడు పెళ్లి చేయగలే 9 నెలల ఎదురాగలే. మరి ఎంతో పిల్లలు కావాలంటే వారు నాకైతే మాత్రం అట్లనే చిన్నగా నేనైతే పేషెన్స్ అండి. వాసన ఏది ఏం జరిగినా మన మంచి కోసం సదుద్దేశంతో ఇప్పుడు కావాలంటే ఇప్పుడు నాకు డబ్బులు అవసరం, ఎవరు ఇస్తారు? నాయుడు గారు ఎవరు, ఉన్నోళ్ళందరూ ఎవరెవరు, మనం దీంట్లో ఒక సంతోషంగా హ్యాపీగా అందరూ ఒక ఠాగూర్ సినిమాల నెట్వర్క్ లాగా చాలా ఆనందంగా దీంట్లోకి వచ్చినందుకు వాస్తవంగా నాకు కొంచెం డిసప్పాయింట్ అయిందండి. మళ్ళీ మైండ్ కిందకి పోయి మళ్ళీ అన్ననే కాదు అలా ఆ మాట అనేది అట్లా నాకు కాదు సార్, కొత్త అనుకోండి నేను అయిపోతారు కదా. ఇక్కడ ఏదంటే బిలీవ్ సార్, ఇక్కడ ఏంటంటే అక్కడ చిన్న ఈ రోజు ఏదేదాను సార్, అది ఇందాక నేను చెప్తాను అనుకున్నా, అంతలో సార్ తోటి సరిపోయింది రోజు. ఇట్లానే మళ్ళా కష్టపడి సార్ టైం కూడా వేస్ట్ అయింది, చాలా ఇదైంది సార్. ఈరోజు ఒక ఇట్లానే బాధపడి ఒక మూట దొరకంలో చిన్న డబ్బులు మూట తీసుకో నాకు వెళ్తుంటే దాన్ని నుంచి ఇంకొక అతను వచ్చి వీళ్ళిద్దరు కలిసి అక్కడ పోయిన తర్వాత భగవంతుడు ఏంది నాయన నేను ప్రతిరోజు కష్టపడుతున్నాను నాకే ఎందుకు రావాలనే ఈ సమస్యలని అనుకుంటే వీళ్ళిద్దరు కలిసి ఒకసారి పోయిన తర్వాత ఈ చిన్న మూట తీసిపోయినా మరి ఏం ఇది కాకుండా నేను అనేవాళ్ళకి నువ్వు మూటలు ఇస్తున్నావు కష్టపడేటానికి మాకే అని చెప్పి అడిగితే వీళ్ళిద్దరు ఒకసారి కోకపోయినప్పుడు భగవంతుడు నాయన వాడు ఆ మూటతో పోవాల్సిన వాడు కాదు, దానికి తొందరపడ్డాడు, అపర కుబేరుడు కావాల్సినోడు అందరితోటే ఎంతో కొంత కొద్దిగా తీసుకొని పక్కకు పోయినాడు, మరి దానికి పేషెన్స్ ఉండాలని చెప్పి చెప్పడం చాలా సబ్జెక్ట్ చెప్పాలని చాలా టైం పడుతుంది. ఇంకోసారి చెప్పుకుందాం. ఆ కొద్దిగా తీసుకొని పక్కకు పోవా, అదే కొంచెం వెయిట్ చేస్తే అధిక ధనవంతులు అయ్యాడంటండి. చాలా అందులో ఇవాళ రోజు చదివాను నేను, ఈ రోజు ఒక రోజు చెప్తాను తప్పకుండా. అట్లానే పేషెన్స్ సార్, ఇందులో పేషెన్స్ సార్. ఇందులో ఇప్పుడు ఇవాళ కొద్దిగా నాకు అవసరం లేదు, నాకు నేను పట్టింది ఉడుం పట్టానండి, నాకు రావాల్సింది తగాదాడైనా యూనివర్సల్ పైన తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. టైం పడింది. నేను డైరీలో 2025 రాసుకున్నాను సార్. నేను ఇంకా 30 అయితే కావచ్చు. ఏమైంది సార్, మన పిల్లల భవిష్యత్తు కోసం అనుకున్నాం దీంట్లో పెట్టిన పెట్టుబడి. హ్యాపీగా అందరం అంత దూరం కూడా పట్టదులేని టైం పట్టదు. సరే ఏదేదైనా మన చేతులు ఏం లేదు సార్, అంతా బాగుంది. మరి మన యూనివర్సల్ బిలీవ్ నమ్ముతున్నారు సార్, నమ్మకమే ముఖ్యం దీంట్లో. ఎవరినెవరు తప్పుగా మాట్లాడలేదు, మాట్లాడిన వాళ్ళందరూ చక్కగా మాట్లాడారు. మరి నాయుడు గారు కూడా ఇదివరకు మన జూమ్ లోకి వచ్చేవాళ్ళు సార్, బాగానే మాట్లాడేవాళ్ళు. మరి ఈ రోజు అంతగా నాయుడు గారు దయచేసి మీరు ఏమవద్దు,
మరి అంతగా మాట్లాడితే మిగతా వాళ్ళందరూ కూడా ఉంటారు కాబట్టి నీకు ఇది కావాలంటే పర్సనల్ గా ఎవరితో ఇక్కడ ఎవరు సమాధానం చేయడానికి ఎవరు లేరు సార్. మరి థ్యాంక్ యూ థ్యాంక్ రాజేష్ యూ సార్, గారు, థ్యాంక్ నాకు యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు. Yes, అందరూ yes. హ్యాపీగా ఉన్నామండి. 25కి బాగానే ఉంటాం సార్, అందరం హ్యాపీగా ఉంటాము. హ్యాపీ పడదాం. అందరూ హ్యాపీగా ఉంటాము, ఆ సార్ కూడా హ్యాపీగా ఉంటారు, నో ప్రాబ్లం. సో ఎనీవే, ఎందుకంటే ఎవరు దాన్ని సీరియస్ గా తీసుకోవద్దు. సో ఎందుకంటే ఒక్కొక్కసారి అలా వాళ్ళ కొంచెం మనస్తత్వం అనేది కొంచెం తేడా అవుతుంది. లేదంటే మరి అంటే ఇప్పుడు ఒకసారి అన్నట్టుగా ఇందాక ఆ విధంగా వస్తే మాత్రం మంచిగా ఉంటది. ఇది మన కాశీ వెంకటేష్ సార్ అనుకుంటా, ఆ సార్ మాట్లాడారు. ఏది మాట్లాడినా దే విల్ మళ్ళీ ఒకటి అందులో ఏమంటాం కదా, పుల్ల వేయడానికే ప్రయత్నం చేసినట్టుగా అనిపించింది లాస్ట్ మూమెంట్ లో కూడా. అలా మాట్లాడకూడదు సార్, ఎందుకంటే మీరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంటే మేము ఒప్పుకుంటాం. ఇక్కడ అవును సిస్టమ్ లో ఈ మైనస్ పాయింట్ ఉంది, నాకు భయం వేస్తుంది, ఓకే, ఇవన్నీ నో ప్రాబ్లం సార్. బట్ ఏంటంటే మేము ఏది మాట్లాడినా ఏ సార్ అంటే నేను ఒక్కటి కాదు, ఎందుకంటే నాకు మీరు ఏం మాట్లాడినా నేను వీఆర్ అగ్రి. బట్ ఏంటంటే ఇక్కడ ఏ సార్ మీకు కొద్దిగా చెప్పడానికి ప్రయత్నించినా లేకపోతే దాని గురించి ప్రయత్నించినా అందులో మళ్ళీ మీరు నో, ఎందుకంటే చిన్న బేబీ నడకపోతే మనం హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే నీకు తగ్గితే ఇట్లా దాన్ని పెంచి పెట్టు అన్నట్టు లెక్క, దీని అర్థం అట్లా ఉల్టాగా తీసుకుంటే. సో అలా కాదు సార్, ఎందుకంటే అలా మనము అపోజిట్ గా ఉంటే ఎన్నిసార్లు ఎంతమందితో మనం అపోజిట్ గా ఉంటాం సార్. సో వీఆర్ ద వెయిటింగ్, ఎందుకంటే మనకందరికీ నెంబర్ 1 సిస్టమ్. సో నేను కొద్దిగంత స్టార్టింగ్ విషయాన్ని నీకు మాట్లాడడం తప్ప ఇప్పుడు మా మిడిల్లో ఇప్పుడున్న దాని గురించి మీరు అలా డిస్కస్ చేసి లాభం లేదు సార్. సో ఎందుకంటే మీరు వెయిట్ చేయండి, మీకు కూడా ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో చాలా మంది 10,000 రూపీస్ తో సీట్ పండింగ్ చేసుకుంటున్నారు. సో వాళ్ళకి ఉందాగా 150 పీవీసీ మెటల్ అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు మన ఎదురుగా సిస్టమ్ సార్ వచ్చేసి మరి 1000 పైన పీవీసీ మెటల్ బై చేయడం జరిగింది లైవ్ లో. సో అలాగా రోజు మొన్న మేము వారం రోజులు నాకు ఒక రోజు ఒకసారి 3,000, ఒకసారి 2,000, ఒకసారి 1000 ఇలా. ఇప్పుడు 2 రోజులు అంటే నిన్న కూడా నేను సీడ్ పండింగ్ జరిగింది నాకు ఎంతతో 5,502 బిఏజీలతో. సో ఈ విధంగా ఎవ్రీడే వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. బట్ మీకు కొద్దిగా చెప్పడానికి ప్రయత్నం చేసినా కూడా మీరు ప్రతి దాంట్లో అలా పుల్ల వేసినట్టు మాట్లాడితే ఎట్లా సార్, అలా మాట్లాడకూడదు. సో మీ ఇష్టం, మీరు మీటింగ్ అయితే రండి, రోజు వినండి, ఓకే సార్. సో ఇంకా ఇక్కడ ఇంతకు ముందు ఒక సార్ హెండ్రాయిడ్ చేశారు, ఆ సార్ ఇచ్చాం. బట్ రామకృష్ణ ఓకే. సో ఒక్కటే మాట అండి, అప్పుడు 100కి మనకి 7.7 వచ్చిందండి రాజేష్ గారు. ఈ రోజున 100కి 95 వస్తున్నాయండి. నా ఈ తోపాస్ అన్ని అయిపోయిందా కూడా ఇలానే ఉంటే బాగుండని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సార్ ఒక 2 minutes టైం ఇవ్వండి. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను స్క్రీన్ షేర్ చేస్తాను సార్, చూడండి. షూర్ సార్, చేయండి సార్. సార్ ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు, నేను పాజిటివ్ గానే మాట్లాడతా ఈ రోజు. లేదు తప్పు అర్థం చేసుకునేది ఇప్పటిదాకా సార్ మాట్లాడి ఆ సార్ మనం తప్పు పడతలేదు, మనం లేదు సార్, అసలు యాక్చువల్ గా ఏంటి అని అంటే అసలు ఇక్కడ చూడండి, నా స్క్రీన్ షేర్ అవుతుందా మీకు? అవుతుంది సార్ ఇక్కడ ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ లో కావాల్సింది ఓపిక సార్, ఖచ్చితంగా ఓపిక ఉండాలి, ఖచ్చితంగా తీరిక ఉండాలి. క్లియర్ సార్ ఇది? ఇక్కడ చూడండి, యాక్చువల్ గా మన పీవీసీ మెటా ఎంత హైకి వెళ్తుంది అని అంటే షో అవుతుందా సార్ నా స్క్రీన్? అవుతుంది సార్, అవుతుంది, క్లియర్ గా, చాలా క్లియర్ గా ఉంది సార్. చూడండి సార్, హై ఎంత ఉందో కనబడుతుందా? వావ్, $6,228 సార్. కానీ ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఇంత హైకి వెళ్ళినా కూడా సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ ఉంది సార్, అంటే ఏకదం డౌన్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటి అని అంటే బయింగ్ ప్రెజర్ కంటే సెల్లింగ్ ప్రెజర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది ఏం చేస్తున్నామంటే మనం ఆటోమేటిక్ గా ఇప్పుడు 25 పీవీసీ మెటా అనేది రిలీజ్ కాగానే అది యూఎస్డిటీ కానీ లేకుంటే ఎనీ కరెన్సీగా మనం కన్వర్ట్ చేసి ఏం చేస్తున్నాం అంటే వేరే అదర్ క్రిప్టో పర్చేజ్ చేస్తున్నాం. ఇక్కడ ఇదొకటి అవుతుంది. ఇంకొక సెకండ్ వన్ పాయింట్ ఏంటి అని అంటే మెయిన్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ కావాలి. మెయిన్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయితే మనకి ఏమవుతుంది అని అంటే అది డీసెంట్రలైజ్డ్ అవుతుంది మన కాయిన్ అనేది. అదే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి టైం పడుతుంది. ఇప్పుడు ఒకటి సార్, ఇక్కడ కీడెంచి మేలెంచాలంటారు. సార్ మాట్లాడింది మనము పాజిటివ్ గా తీసుకుందాం.
ఏంటి అని అంటే పాజిటివ్ సార్. ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇప్పుడు స్వపక్షం ఉన్నప్పుడు ప్రతిపక్షం కూడా ఉంటది. 2 రకాలుగా ఆలోచించాలి మనం. సో ఆ సార్ మాట్లాడిన దాంట్లో మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్పారు. అందరూ పాజిటివ్ గా ఉన్నారు. సో పాజిటివ్ గా ఉందాం. ఏముంది సార్, ఒకప్పుడు బిట్ కాయిన్ చాలా తక్కువ ఉన్నప్పుడు, ఒక $100 ఉన్నప్పుడు పర్చేజ్ చేసిన వాళ్ళు $20,000 అమ్మినప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో, 60,000 పైన డాలర్లు ఉన్నప్పుడు నాకు తెలిసి $12,000 వచ్చింది సార్. అంటే మార్కెట్ లో అప్ ఉంటది, ఖచ్చితంగా డౌన్ ఉంటది. ఇంకొకటి ఎక్స్చేంజ్ లోకి వచ్చింది అని అంటే ఖచ్చితంగా మెయిన్ ఎక్స్చేంజ్ లోకి వచ్చింది అని అంటే ఇంత సెల్లింగ్ ప్రెజర్ ఉండదు సార్. అర్థమవుతుందా నేను భయం చెప్పేది? అనేది ఉండదు కనుక అంత, ఎందుకంటే ఇప్పుడు కొంతమంది భయంతో కూడా తీసేస్తున్నారు కూడా అనుకోవచ్చు మనం. రైట్. అంటే ఇక్కడ ఏమవుతుంది అని అంటే, ఇక్కడ బయ్యర్స్ కంటే సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు. అవును. రేపు ఒకవేళ మనకు మెయిన్ ఎక్స్చేంజ్ లో కానీ లిస్ట్ అవుట్ అయితే పీవీసీ మెటా, బయ్యింగ్ ప్రెజర్ ఎంత ఉంటది, సెల్లింగ్ ప్రెజర్ ఎంత ఉన్నా మళ్ళీ బయ్యింగ్ ప్రెజర్ అంతే ఉంటది. అంటే ఆటోమేటిక్ గా కాయిన్ అనేది అప్ డౌన్ వెళ్తూనే ఉంటది. ఇక్కడ మనకు డౌన్ అయ్యే ఛాన్స్ కూడా ఉండకపోవచ్చు. కొంచెం మనం వెయిట్ చేస్తే మినిమం $100 నుండి $1,000 రీచ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది సార్. 2 రకాలుగా ఆలోచించవచ్చు. ఇంకొకటి ఏంటి అని అంటే అప్డేట్ విషయంలో సార్, ఇక్కడ నేను అంటే పాజిటివ్ గానే మాట్లాడుతున్నా, ఎవరు కూడా అపార్థం చేసుకోవద్దు. అప్డేట్ల విషయంలో కొంచెం లేట్ అవుతుంది. అందుకే ఈ మాటలు వస్తున్నాయి. అది తప్ప టెక్నికల్ ఎర్రర్స్ ఉన్నాయి తప్ప ఇక మిగిలిన వాటిలో కొంచెం అంటే 100% కాకుండా 90% అయితే పాజిటివ్ గానే వెళ్తుంది అని నేను అనుకుంటున్నా సార్. ఇది నా ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ సార్. రియలీ ఇట్స్ ట్రూ అది. ఎందుకంటే అదే కరెక్ట్. ఇప్పుడు దాంట్లో ఎందుకంటే మనం కూడా మనకు కొద్దిగా అప్డేట్ లో డిలే అవ్వడం అనేది కామన్. ఎందుకంటే వీళ్ళు వర్క్ అనేది మన పీవీసీ పర్లవెల్లో ఉన్నప్పటి నుంచి కూడా వర్క్ అనేది మనలో మన పీవీసీలో నిజంగానే చాలా స్లోగానే జరుగుతుంది. ఎప్పుడు ఉన్నది ఇప్పుడు కూడా ఉంది. అలాగే అది కొద్దిగా స్పీడ్ అయితే బాగుందని కోరుకుందాం. నో ప్రాబ్లం. ఎనీవే, సో మరి చాలా విషయాలు తెలుసుకున్నాం ఈ రోజు. ఎందుకంటే నా విషయాలు ఎవరికన్నా మాట్లాడింది కదా, మీకు వాట్సాప్ లో స్క్రీన్ షాట్ పెట్టాను. మీకు అది ఒకసారి ప్లే చేయండి. రీసెంట్ గా జరిగిన పీవీసీ మ్యాటర్ రీసెంట్ గా జరిగింది. మీకు వాట్సాప్ లో పెట్టాను చూడండి. వాట్సాప్ లో పెట్టాను. నాకు పెట్టారా? అవును సార్. ఓకే 1 minute చేస్తాను. సో ఏది ఏమైనా ఈరోజు చాలా మంచి సెషన్ జరిగిందంటాను నేనైతే. ఎందుకంటే మీ అందరికి తెలుసు, సో మనం ఏదైనా దాన్ని ఒక పాజిటివ్ వేలో తీసుకెళ్తామని మీ అందరికి తెలుసు. సో ఇలాంటి విషయాలు వచ్చినాయి కనుకనే చాలా మంది చాలా లీడర్స్ మాట్లాడగలిగారు. చాలా లీడర్స్ ఇది ఇక డిస్కస్ చేయగలిగారు. సో లేకపోతే మనం ఇలాంటి ఇన్ని మాటలు రాకపోతుంది ఇక్కడ ఇప్పుడు నిజంగానే. సో ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా కూడా మీరు ఎవరు దీన్ని ఇలా తీసుకోవద్దు. సో మీరు మీ యొక్క కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే మీరు ఈ డిస్కషన్ కాకుండా మిగతాదంతా తీసుకోండి. ఎందుకంటే మేము ఇక్కడ కొంతమంది ఇలా కూడా ఉంటారు సార్. ఎందుకంటే కావాలని మరి మాట్లాడడానికి కూడా ఉంటారు. అలాంటివి మీరు ఎవరు తీసుకోవద్దు. చూడండి, ఇక్కడ స్క్రీన్ షేర్ చేస్తున్నాను. చూడండి, ఇది చంద్రశేఖర్ సార్ మనకి షేర్ చేసినది. ఇప్పుడు నేను చెప్పారు కదా, పీవీసీ మెటా బిఎస్డి. ఒకటి చెప్తాను, అవగాహన ఉన్న వాళ్ళు దే విల్ బై. ఇప్పటికి కూడా వాళ్ళు చాలా ఎక్కువ బై చేసుకుంటున్నారు. అంటే పీవీసీ గురించి తెలిసిన వాళ్ళు, కొంచెం తెలిసిన వాళ్ళు కాదు, 100% తెలిసిన వాళ్ళు. సో వాళ్ళు ఇప్పుడు మన టార్గెట్ ఎంత, 1000 పీవీసీ మీట మన వ్యాలెట్ లో ఉండాలి అని. బట్ ఇక్కడ 1000 కంటే ఎక్కువగా పెట్టుకుంటున్నారు. చూడండి, ఇక్కడ సార్ ఇప్పుడు స్క్రీన్ షేర్ అవుతుంది కదా, చూడండి. ఇప్పుడు February 6 ఎలా ఇది దీని యొక్క January 23. ఓకే, ఇందాక మరి వేణు సార్ కూడా చూపించాడు ఇదే దీని యొక్క ఇది అని. సో ఇలా ఈ రకంగా ట్రేడ్ అవుతుంది. చూడండి, అంటే ఇది మనకు తెలియదు. ఇది ఎట్లా తెలుస్తుంది మనకి? మనము
మధ్యవర్తులు ఆళ్ళు వీళ్ళు చెప్పింది వింటుంటాం తప్ప సో మనం నిజంగా సిస్టంలోకి వెళ్ళి ఏం జరుగుతుంది పీవీసీ మీట్ అని ఎప్పుడన్నా స్వతహాగా ఆలోచించామా? ఇగో స్వతంత్రంగా ఆలోచిస్తే ఇలా ఉంటుంది. మరి ఇక్కడ పీవీసీ మీట హై లెవెల్ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది నిజంగా, ఇప్పుడు మన వేణు సార్ చెప్పినట్టుగా. బట్ ఇక్కడ ప్రెషరైజ్ అనేది ఉంది. ఆ ప్రెషరైజ్ కూడా తట్టుకోవాలని అంటే చేస్తుంది ప్రయత్నం. ఆ ప్రెషరైజ్ అనేది వీళ్ళకు ఇలా ఇలా అనమాట, వాళ్ళు తెలుసుకోవడానికి సింపుల్ వాళ్ళకి. బట్ కాకపోతే కొద్దిగా ఇక్కడ టైం అనేది పడుతుంది. సో మనందరము వెయిట్ చేయాల అంతే. సో కొత్త వాళ్ళకి చెప్తున్నాను, మీరెవరు అలాంటివి అలా జరిగింది ఇలా జరిగింది ఇవన్నీ మీరు మనసులోకి తీసుకోకూడదు దీన్ని. ఓకే, బట్ మీరు ప్రతిరోజు మీటింగ్ అటెండ్ అవ్వండి, అప్పుడే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. బట్ మీరు ఫోకస్ చేయండి షీట్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్, దెన్ టీమ్. ఓకే సార్, సో ఇంతటితో మరి సెషన్ ఎండ్ అవుద్ది. సో థ్యాంక్ యూ ఆల్. జై ఏపీ నాయుడు గారికి అందరూ థ్యాంక్స్ చెప్పాలి సార్. నాయుడు గారికి అందరూ థ్యాంక్స్ చెప్పాలి. నాయుడు గారికి అందరు థ్యాంక్స్ చెప్పండి, ఎందుకంటే సార్ చేయబట్టి మనం ఇవన్నీ విషయాలు బయటకు వచ్చాయి, చాలా విషయాలు బయటకు వచ్చాయి. థ్యాంక్ యూ నాయుడు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నాయుడు సార్, థ్యాంక్ యూ. బట్ లేడు, ఇప్పుడు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ టైంలో లేరు, వెళ్ళిపోయారు. చాలాసేపు అయింది, ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు అవుతుంది, వెళ్ళిపోయారు. ఇట్స్ ఓకే, ఎనీవే థ్యాంక్ యూ. గుడ్ నైట్. ఉన్నారా? సిఏ నాయుడు సార్ ఉన్నారు. సిఏ నాయుడు సార్ కాదు సార్, ఆ సార్ వేరు, ఈ సార్ వేరు. సిఏ నాయుడు సార్ ఉన్నారు. సిఏ నాయుడు సార్ మనకు రోజు వస్తూ ఉంటారు, రోజు వింటుంటారు. ఆ సార్ ఏది కనబడట్లేదు. నేను అన్ని క్లాప్స్ అయితే ఇప్పుడు లాస్ట్ ఫైనల్ లేరు సార్, లేరు సార్, లేరు. ఓకే, ఎనీవే ఉన్నా ఓకే, లేకున్నా ఓకే. థ్యాంక్ యూ సార్, మీరు మంచి విషయాలు ఇక్కడ తీసుకొచ్చారు ఈరోజు మాకు. అలా ఇట్లా ఏమవుతుందంటే ఏమంటాం కదా, మట్టిని ఏమంటాం కదా, ఎంత దాన్ని కాల్చి ఎంత ఇది చేస్తే అంత మెరుగై బయటకు వస్తుంది అంట. అలాగే మేము కూడా ఇప్పుడు ఈరోజు చాలా సార్లు మాట్లాడడం జరిగింది మీ వల్ల. థ్యాంక్ యూ. జై పీవీసీ మేట. థ్యాంక్ యూ. జై పీవీసీ మేట. పీవీసీ మేట వెళ్దామని. జై పీవీసీ మేట. శ్రీను సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్. జై పీవీసీ మేట. శ్రీను సార్ కూడా ఈరోజు థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే శ్రీను చాలా అందే సార్. శ్రీను అందే సార్ చాలా విషయాలు ఈ రోజు గలవెప్పలేదండి, సైలెంట్ గానే మాట్లాడాడు. లేకపోతే గట్టిగా మాట్లాడేవాడికి మరి ఎందుకనో చాలా విషయాలు క్షుణ్ణంగా చెప్పాడు అందాసీని గారు. అవునవును, బట్ అతను తీసుకోలేకపోయాడు. ఇతను మాట్లాడేది యాక్సెప్ట్ చేయలేదు. అది నాకు ఇది ఎవరింట్లో పెళ్ళండి. ఇంత మందిలో ఎవరి మాట ఒప్పుకోడు నాయుడు, అట్లున్నాడు. మనం చెప్పేది ఎవరి మాట వింటలేదు, ఆయన చెప్పేదే మాట్లాడుతున్నాడు. అతను అన్నాడు మీరు 100 మంది మాట్లాడి నేను వినను అన్నాడు, ముందే చెప్పాడులే. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సార్. సో జై పీయూష్ మేట, పీయూష్ వెల్ నెవర్. థ్యాంక్ యూ.